నమస్కారం సార్, సార్ కిరణ్ నమస్తే. గారు. నమస్తే సార్. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని SMS3 అని అంటూ ఉంటారు. మీ దాకా వచ్చింది అది ఫిల్మ్ నగర్లో అదో టాక్. ఏంటి సార్ ఫస్ట్ టైం వింటున్నాను సార్. SMS3 తెలియదు సార్. ప్రామిస్ ఫస్ట్ టైం వింటున్నా. సెల్ఫ్ మేడ్ స్టార్ నెంబర్ 3 అటు మీరు. నెంబర్ 3నా? ఓకే. నెంబర్ 1 రవితేజ్ గారు, నెంబర్ 2 నాని గారు, నెంబర్ 3 మీరు అని. అయ్యో థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ టైం వింటున్నా. అసలు ఆ పదం ఫస్ట్ టైం వింటున్నా, SMS3 అన్న పదం. ఎలా ఉంది మీకు ఫీలింగ్ వాళ్ళతో కంపారిజన్? మంచి ఫీలింగ్ సార్, వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికన్నా సరే అందరం నమ్మకంతోనే వస్తాం కదా సార్. ఎవరు లేకపోయినా కష్టపడదాం, నిలబడదాం. మన కష్టం నిజంగా జనాలకి నచ్చితే, మన ప్రయత్నం వాళ్ళకి కానీ రీచ్ అయ్యి మనం చేసే సినిమాలు వాళ్ళు నచ్చి ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఓన్ చేసుకుంటారు అని ఐఎమ్ సో హ్యాపీ సార్. విత్ ఇన్ షార్ట్ టైం ఒక 5 yearsలో ఇంత ఓన్ చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా ఇంత మంచి రిసెప్షన్ దొరకడం, మోర్ యంగ్ జనరేషన్తో పాటు ఫ్యామిలీస్ ఎక్కువ రికగ్నైజ్ చేయడం, ఏజ్డ్ 50 to 60 వాళ్ళు కూడా అబ్బవరం అంటుంటే తెలియకున్న ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ సార్. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ సార్. ఫైన్ సార్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక యాక్టర్గా చేస్తున్నా కూడా దానికి లిమిట్ అవ్వదలుచుకోవట్లే. ఎందువల్ల అంటే మీలో నటుడు ఉన్నాడు సార్, ఒక రచయిత ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక నిర్మాత ఉన్నాడు. కాబట్టి మల్టీ డైమెన్షనల్గా సార్ చాలా ప్రశ్నలు ఉన్నాయి తప్పకుండా సంధించడానికి. సో మనం ముందరికి వెళుతూ మిమ్మల్ని మీరు సార్ యాక్టర్గా గుర్తిస్తారా, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా స్టార్, సెల్ఫ్ మేడ్ స్టార్గా మిమ్మల్ని గుర్తించుకుంటారా? మిమ్మల్ని మీరు సార్ అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఏ బిగ్ కమర్షియల్ స్టార్ సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి సెలబ్రేట్ చేసింది సినిమా కానీ, స్క్రీన్లో విజిల్ వేసే విధానం కానీ, అంటే లిటరల్లీ నేను చాలా సినిమాలకి చొక్కాలు ఇప్పేసుకొని సెలబ్రేట్ చేశాను సార్. పేపర్లు ఇసిరేయడము, పాలు ప్యాకెట్లన్నీ చింపి చేయడము, బైక్ ర్యాలీలు చేయడము, ఇవన్నీ నేను ఆరా చూశాను సార్. ఒక నిజంగానే ఒక వ్యక్తిని, మనకు తెలియని ఒక వ్యక్తిని, ఎక్కడో దూరంగా ఉంటారో ఆ వ్యక్తిని మనం కలుస్తాం లేదా వాళ్ళకి ఇంత సెలబ్రేట్ చేస్తాం అన్నది నేను సెలబ్రేట్ చేసిన వ్యక్తిని సార్. మేబీ నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో హీరోగా చేద్దామనే అవకాశం వచ్చి ఈ ప్రాసెస్లో అయితే అలానే అవ్వాలని సార్. ఆ ప్రయత్నమే మంచి కమర్షియల్ స్టార్ అవ్వాలి. ఏదైతే బీసీ సెంటర్లు కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ సెలబ్రేట్ చేసే థింగ్ ఉంటుందో అక్కడికి రీచ్ అవ్వాలి. అలాంటి ప్రయత్నమే మన గోల్గా పెట్టుకొని అలాగే చేయడం ఆ ప్రయత్నం. అది వెరీ హ్యాపీ దట్ ఇప్పటికి కొంచెం ఎవరో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది అనేది పక్కన పెడితే, అది వేలల్లో ఉన్నారా లేకపోతే వందల్లో ఉన్నారా పక్కన పెడితే, వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. వాళ్ళని మెప్పించాలనే ప్రయత్నం. మీరు బీసీ సెంటర్స్ అనే మాట అన్నారు. ఇప్పుడు బీసీ సెంటర్స్, ఏ సెంటర్స్ అనేది మైండ్ సెట్ జాగ్రఫికల్ లొకేషన్సా ఇవాళ? ఎందుకంటే చాలామంది మనకి టౌన్స్ నుంచి, విలేజెస్ నుంచి కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సిటీలో ఉండి మనకి ఒకప్పటి బీ సెంటర్ టేస్ట్ ఉన్న సినిమాలు చూసేటువంటి సరదా ఉండేవాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా మంది. సో ఇట్స్ ఆల్ మైండ్ సెట్టే కానీ మైండ్ సెట్ సార్, జాగ్రఫికల్ లొకేషన్స్ కాదు కదా. నో లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చోన్నాను, నేను ఏఎంబీలో సినిమా చూస్తున్నా సరే ఐ ఆల్వేస్ బీసీలానే చూస్తాను ఆడియన్స్. ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ సార్. ఏ థియేటర్లో కూర్చొని చూస్తున్నాను కదా, నా ఉద్దేశం బీసీ సెంటర్ ఆడియన్స్ అంటున్నాను. అందుకే ఎందుకంటే ఏ థియేటర్లోని కాదు కానీ మన మైండ్ సెట్ ఒకటి ఉంటుంది కదా సార్. ఆడిటోరియంలో సీట్ అయినప్పుడు మనం ఈ 3 గంటలు మనం ఎలాంటిది ఎంజాయ్ చేయాలని లోపల కూర్చున్నామన్న ఒక తరహా ఆలోచన ఉంటుంది కదా, ఆ తాలూకు ఆలోచన సార్. మీ లెక్క ప్రకారంగా ఒకప్పుడు బీసీ సెంటర్స్లో ఆడిన సినిమాలే మాస్ హీరో సినిమాలు. అంటే మాస్ హీరోలు చేసింది ఆ సెంటర్స్ ఖచ్చితంగా, అంటే ఆ సెంటర్ ఆడియన్స్. ఇప్పటికీ అదే ట్రెండ్ ఉందంటారా? అంటే నేనేది ఒక ఫార్ములాలో ఇలా ఫైట్స్ పెట్టి, హీరోయిన్తో రొమాన్స్ పెట్టి, ఇవన్నీ పెట్టుకునేటువంటి పాటలు పెట్టి, ఒక ఐటమ్ సాంగ్ పెట్టి, ఈ ఫార్మాట్ ఉంటేనే మాస్ హీరో అనిపించుకునే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు 2026లో కూడా? లేదు సార్, ఆ ఫార్మాట్ చేంజ్ అయిపోయింది సార్. ఎందుకు అంటే ఆ ఫార్మాట్ చూసే ఆడియన్స్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 25 to 30% అయిపోయారు సార్. ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు 20 to 30 ఏజ్ మధ్యలో వాళ్ళు థియేటర్కి వెళ్తున్నారంటే వాళ్ళ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ మారిపోయింది. వాళ్ళకి జస్ట్ ఎలివేషన్ పెట్టాలి, సంబంధం లేకన్నా పాట వస్తుంటే వాళ్ళకి విరక్తి చెందుతుంది. అండ్ దే ఆర్ లిటరల్లీ ట్రోలింగ్. కానీ 25% ఆఫ్ ద ఆడియన్స్ లెట్స్ సే ఇప్పుడు మా నాన్నగారు లాంటి ఏజో
లేకపోతే వాళ్ళకన్నా తక్కువకుండా ఏజో, లేకపోతే ఎక్కడో ఊర్లలో ఇంకా ఆటో తోలుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళ తాలూకా ఆలోచనకి వాళ్ళు ఇంకా దే వాంట్ టు సెలబ్రేట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఎప్పుడైనా సరదాకి సినిమాకి వెళ్దాం వాళ్ళ వైఫ్తో కానీ వాళ్ళ పిల్లలతో కానీ అందరూ థియేటర్కి వెళ్దాం అంటే వాళ్ళకి ఆ సరదా ఉండాలి, గోల్ ఉండాలి. లేదు ఆటో వాళ్ళందరూ కలిసి ఒక 10 మంది సాయంత్రం ఇప్పుడు మదనపల్లి లాంటి ఒక ప్లేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ మగ్గం ఎక్కువ చేస్తారు సార్. వాళ్ళు మధ్యాహ్నం వరకు అంత మగ్గం చేసి చాలా అలిసిపోయి వాళ్ళు థియేటర్లో కూర్చున్నారని థియేటర్కి వెళ్తే వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి హీరో ఇంట్రడక్షన్ రావాలి, హీరోయిన్ ఇంట్రడక్షన్ రావాలి, కాసేపు గోల పెట్టాలి, ఎంజాయ్ చేయాలి. ఏమీ ఆలోచించకుండా 3 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి 100 రూపాయలు అన్నది చాలా పెద్ద విషయం. రోజంతా సంపాదిస్తే వాళ్ళకి వచ్చేది 600 700. 600 700 100 రూపాయలు వాళ్ళు పెడుతున్నారంటే ఆ 100 రూపాయలు వాళ్ళకి క్లియర్గా ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను ఎప్పుడు నాకు ఎంత వీలు దొరికినా ఎప్పుడు ఊర్లోకి వెళ్ళిపోతుంటాను సార్. నాకేముంటా సార్ యాజ్ ఎ సినిమా వాడిగా నేను ఏ టాపిక్లు మాట్లాడుతూ ఉంటాను కదా, ఏంటన్నా ఎలాంటి సినిమాలు చూడాలన్నా ఏంటన్నా అది ఇది అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ మాకు ఇది కావాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అన్నాను సార్, నా సినిమానే వన్ ఆఫ్ ద ఫిలిం అది ఇక్కడ ఎవరికి నచ్చలా. సినిమాది మంచి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది. మీటర్ అనే సినిమా నచ్చలేదు బాగా. బట్ గ్రౌండ్ లెవెల్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొంతమంది చూసిన వాళ్ళు ఏంటంటే మీటర్ బాగా ఎంజాయ్ చేసామన్నా అంటారు. బేబీ దాంట్లో ఉన్న పాటలో ఇది థింగ్ ఏంటంటే బట్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్ అనేది తగ్గింది. ఇప్పుడు మేజర్ మనకి ఫస్ట్ 3 days చూసే ఆడియన్ కానీ ఓపెనింగ్ కానీ ఏదైతే యూత్ కానీ వీళ్ళు ఉన్నారో వీళ్ళ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ అనేది మారిందని నమ్ముతున్నాను సార్. పెద్ది చూసారండి? పెద్ది చూసాను సార్. పెద్ది సినిమాలో ఇప్పుడు ఒక విమర్శ అయితే వచ్చింది, అంటే పాటల ప్లేస్మెంట్ అక్కడ ఫ్లోలో లేదు, అవి లేకుండా ఉంటే కనుక బాగుండేది అని కొంతమంది అన్నారు. సో మీకు కూడా అలాగే అనిపించింది ఇప్పుడు మీరు అన్నదానికే? మీకు అనిపించింది అలాగా మూవీలో? సార్ నాకు పెద్ది చూసేంతసేపు పర్సనలీ వాట్ ఐ ఫెల్ట్ అంటే సార్, మేబీ నేను యాక్టర్గా కనెక్ట్ అవ్వడమో లేకపోతే ఇక్కడ యాక్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూడడమో కానీ నాకు ఎంతసేపు చరణ్ అన్న కష్టమే కనిపిస్తూ వచ్చింది. ఫ్రేమ్ 1 నేను చూస్తున్నంతసేపు అరే చరణ్ అన్న ఇంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఇంత కష్టపడ్డాడు. ఎక్కడన్నా సినిమా బిట్స్ అండ్ పీసెస్ అలా డ్రాప్ అవుతూ అది ఇది ఉన్నా కానీ రే చరణ్ అన్న కోసం ఆడాలరా, చరణ్ అన్న ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు యాజ్ ఎ యాక్టర్గా, ఈయన ఎంత పెట్టేసాడు ఏంటి, నేను పెట్టగలనా, ఈయన ఎంత పెట్టాడు ఏంటి అని ఒక ఆ మైండ్ సెట్తో చూశాను సార్ సినిమా. చూశాను, ఓకే ఎంజాయ్ చేశాను. బయటకు వచ్చినప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం కదా చుట్టుపక్కల వాళ్ళతో, నీకు ఏమనిపించింది సినిమా అంటే చరణ్ అన్న కోసం ఇది ఆడాలరా గట్టిగా అన్న ఒక మైండ్ సెట్ సార్. బట్ ఏంటంటే కంటెంట్ పరంగా మీకు కూడా కొన్ని దాంట్లో కొన్ని సమస్యలు అనిపించినాయి మీకు? అంటే అనిపించడం అంటే సార్ అది నేను మాట్లాడకూడదు సార్, యాజ్ ఎ యాక్టర్ నేను ఇంకొక సినిమా మాట్లాడకూడదు. బట్ నా అంటే నా పాయింట్ ఏంటంటే మీరు యాక్టర్ అయినప్పటికీ కూడా వేరే సినిమాకి మీరు ఆడియన్సే కదా. ఆడియన్స్ అదే సార్, ఆడియన్స్గా మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవచ్చు ఓపెన్గా. ఎందుకంటే నేనే ఇదే ఇంటర్వ్యూలో ఒక చోట ఆ రోజున సినిమా రిలీజ్ అయిన తర్వాత బుచ్చిబాబు గారిని అడిగాను డైరెక్ట్గా చాలా విషయాలు. ఇప్పుడు అదంతా కూడా ఓపెన్ టాపిక్ కాబట్టి ఏదన్నా మీకు అనిపిస్తే చెప్పొచ్చు. నచ్చిన టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే ఏదైతే డీల్ చేసిన విధానం అదన్నా, అంటే మీరు అన్నారు కదా ఫార్ములా ఆస్పెక్ట్ ఇలా ఉంటేనే మాస్ సినిమా, ఇలా ఉంటేనే మాస్ హీరో అనేటువంటిది కొంచెం తగ్గుతోందని అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నదే. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు ఆ సినిమా వరకు చూసుకుంటే ఏదైతే ఎమోషన్ కన్నా కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కడొచ్చినది ఎక్కువ అవడం వల్ల జనాలకి ఇలా అయిందేమో అన్నంత ఫీలింగ్ అంతే. ఓకే. బట్ చరణ్ పరంగా కానీ ఆ ఎఫర్ట్స్కి అది ఇది బాగా ఆడింది సినిమా అన్నది నా ఫీలింగ్ సార్. బాగా అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ కదా సార్, అందరూ కరెక్ట్. ఇప్పుడు రాజావారు రాణి గారు సినిమాతో మీరు మొదలుపెట్టి ఇప్పుడు దాకా 11 సినిమాలు అండి. అవును సార్, మొత్తం చేసిన 11 సినిమాలు సార్. మీకు బాగా మనసుకు నచ్చిన సినిమా ఇది వీటిల్లో? నాకు పర్సనల్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం బాగా అనిపిస్తుంది సార్. ఎందుకో మీరే రాసుకుని మీరే చేసుకుని దాదాపు అన్ని సినిమాలు అంతే కదండి? అయ్యో లేదు సార్, అంటే నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఇన్వాల్వ్ అయ్యాను సార్ కంప్లీట్లీ. రాజావారు రాణి గారు కంప్లీట్లీ రవి నేను ప్రొడక్షన్ అంతా చూసుకున్నాను సార్ అది. బట్ అంటే నాకు ఒక డైరెక్టర్ కానీ లేకపోతే నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు కానీ ఇప్పుడు కావును సార్ ప్రొడక్షన్ అంతా మన ఆఫీస్లో నేనే ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కేర్యాంప్ ఉంది, కేర్యాంప్ మొత్తం నాని వచ్చారు, నాని అంతా మన ప్రీ ప్రొడక్షన్ కదా మన ఆఫీస్లో జరిగింది. మన చేతిలో ఉన్న వాటికి ఇలా చేస్తే బెటర్ ఏమో అని ఒక గైడెన్స్ నాకు అనిపించింది సార్. అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, కానీ నాకు అనిపించిన దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యింది సార్. లేని దాంట్లో ఇప్పుడు కొన్ని మన చేతిలో ఉండదు, అదంతా మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ మీరు చేసే ప్రతి సినిమాలోనూ కూడా స్క్రిప్ట్ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది బయట టాక్ అండి. కంపల్సరీగా ఉండింటే బాగుండు సార్, లేదంటారా? లేదు, ఉండింటే బాగుండు, అన్నిట్లో లేదు. నిజంగా ఉండింటే ఎప్పుడు నాకు తెలివి ఎక్కువ అని నేను చెప్పను కానీ సార్, అంటే నాకు ఎంత వచ్చు ఎంత రాదని పక్కన పెడితే సార్ బేసిక్ థింగ్ అయితే ఒకటి ఎప్పుడు నమ్ముతాను సార్. సినిమా ఎంత గొప్పగా తీస్తామో పక్కన పెడితే అట్లీస్ట్ 60% ఆఫ్ ద ఆడియన్స్కి ఇది విరక్తి తెప్పించద్రా అన్నదైతే ఉందని నా ఫీలింగ్స్. అదైతే మిస్ కొట్టం. అది ఎలా తెలుస్తుంది మీకు? అది
అంటే ఇప్పుడు మన సినిమా మనకు తెలిసిపోతుంది సార్. ఎవరైనా మన సినిమా మనం చూసుకొని లేదు ఇది అద్భుతంగా ఉంది, బాగాలేకపోయినా అద్భుతంగా ఉంది అనుకుంటే అది నేను నమ్మను సార్. ఎందుకంటే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం, అన్ని సినిమాలు చూసి అందరితో డిబేట్లు చేసి ఓ సినిమాల గురించి గొడవలు పడి ఫ్యాన్ వార్లు చేసి ఇవన్నీ చేసి ఇంత దూరం వచ్చాం. మన సినిమా మనం చూసుకున్నప్పుడు బాగాలేని సినిమా బాగుందని అయితే మనకు అనిపించదు సార్. బాగుంది అని అంటే మనకు తెలిసిపోద్ది. అది దాని రేంజ్ అన్నది మేము డిఫర్ అవ్వచ్చేమో, ఎక్కువ నచ్చొచ్చు తక్కువ నచ్చొచ్చు, కానీ నచ్చడం అయితే నచ్చుతుంది. బాగలేని మాత్రం మరీ బాగాలేదురా అని మనం అనుకున్నది మాత్రం మనల్ని దాటి పెద్ద హిట్ అయితే అవ్వచ్చు. అంటే మేబీ అది చెప్పాను కదా సార్, సినిమాలతో గొడవలు పడి అన్ని పడి ఆ సర్కిల్లో ఉంటాం కదా, ఆ జడ్జ్మెంట్ అయితే మిస్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసినా కానీ మీరు చేస్తున్నా కానీ అంటే మీకంటూ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా పర్సనల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇది బాగుందా బాగాలేదో వర్కౌట్ అవుతుందా అవ్వదా అని మీ అంచనాలు మీకు ఉంటాయి. కానీ అన్నిసార్లు మన టేస్ట్ మన అంచనా కరెక్ట్ అవ్వాలని కూడా రూల్ లేదు. అవును, ఉండదు. సో ఆ టైంలో మీరు ఇతరుల ఫీడ్బ్యాక్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకుంటారా? 100% తీసుకుంటాను. ఓపెన్ టు దెమ్. నేను ఏం నమ్ముతానంటే సార్, సినిమా అయిపోగానే ఇప్పుడు నా చేతులు ఎందుకంటానంటే సార్, నా చేతులు ఇప్పుడు కావును సార్. కా సినిమా ఇంకొక 20 daysలో మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు నేను ఎడిట్ షూట్లో నేను ఏం చేశానంటే, డైరెక్టర్స్ కూర్చున్నారు, మేము కూర్చున్నాం, ఒక 10 మందిలా కూర్చున్నాం సార్, అందరం డిఫరెంట్ పీపుల్. నేను వాళ్ళకి అదే చెప్పాను, ఇదిగో మీరు గ్రేట్ ఆంధ్ర, మీరు M9 అనుకోండి, మీరు గుల్టే అనుకోండి, మీరు తెలుగు 360 అనుకోండి, మీరు అందరూ కూర్చోండి, మీరు సినిమాని పోస్ట్ మార్టం చేయండి, ఇలాగే చెప్పాను సార్. సేమ్ ఇదే టోన్స్ యూజ్ చేసి ఇక్కడ కూర్చోండి మీరు అందరూ ఉన్నారని 9 మంది 10 మంది కూర్చొని చూశాను సార్ సినిమా. మీరు ఏ సీన్ దగ్గర ఇలా రాస్తారు, మీరు ఏ సీన్ దగ్గర ఏమనుకుంటారు, ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అలాగే క్రిటికల్గా చూస్తారు. వాళ్ళు నాకు రిలీజ్ తర్వాత చెప్తారు, ఈ సినిమా నా చేతిలో ఉంది, నా ఆఫీస్లో జరుగుతుంది వర్క్, నాకు రిలీజ్ ముందు చెప్పండి అని కూర్చున్నాను. కూర్చొని మొత్తం అంతా చెక్ చేయించి ఓకే ఇది నాకు అర్థమైపోయింది. కొన్ని చేయగలము, కొన్ని చేయలేము, బట్ ఈ సినిమా మేటర్ ఏంటి మనకు అర్థమైపోతే మనకు అనిపించిన తప్పులు ఏంటి అని కరెక్ట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది సార్. నా చేతిలో ఉండదు. ఇప్పుడు రాజావారి రాణి గారు మనం చేసాం మన చేతిలో. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అయితే సినిమాకు ముందు ఒక 50 మంది చూసింటారు. లాక్డౌన్ ఆయన పిలిచి రోజు ఇంట్లో కాఫీ అని పిలిచి సతా ఇచ్చేవాడు. అంటే కాఫీ తాగుతారు రండి అని చెప్పి టీవీలో ఉండేది, అది రఫ్ కాపీ, అది పెట్టి ప్లే చేసి ఇచ్చేవాడు. ఆ క్లైమాక్స్ వచ్చిన వాళ్ళందరికీ ప్లే చేసేవాడు. వాళ్ళు ఏడ్చారు, నేను ఏడ్చాను, అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, లేరా సినిమా ఆడుతుంది లేరా నమ్మకంతో వెళ్ళిపోవాలి. అంటే ఐ ఫీల్ చూపించడంలో తప్పులే సార్. మన సినిమా గురించి మనకే ఇన్సెక్యూరిటీ ఉందంటే మనం దొరికిపోయినట్టే. మనం ఒక కాపీ తీసాము, మనం ఎంత నమ్మకంగా ఉన్నాయి, మనము ధైర్యంగా ఉన్నాయి, కానీ చుట్టుపక్కల 10 మందికి చూపిస్తే తప్పేం లేదు. రేపు ఎలాగో కోట్ల మంది చూడాలి, ఇక్కడ 10 మంది తిడితే తప్పు లేదు, రేపు వాళ్ళు కోట్ల మందితో తిట్టించుకున్న దానిలో 10 మందితో ఐ ఫీల్ నా చేతిలో అంటే మాత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ డిసిషన్ సార్. ఇప్పుడు రేపు నేను ఒక డైరెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టీం అందరికి కూర్చోబెట్టి అందరికీ ఇచ్చాను, మీరు చెప్పండి మీరు ఏం చేయగలరు చెప్పండి, ఇది లేదా మా అసిస్టెంట్ డైరెక్టర్ని డైలాగ్ లేనా మారుద్దామా, బాగాలేదా చెప్పండి, ఏమన్నా ఉంటే ఫైనల్ కాల్ మనమే తీసుకుంటాం సార్ ఎలాగో, బట్ ఒపీనియన్ తీసుకోవడం ఎప్పుడు మంచిదే అని నా ఫీలింగ్. ఇప్పుడు ఆ కా అన్నారు కాబట్టి, ఈ కా అనే టైటిల్ గురించి డిస్కస్ చేసినప్పుడు అందరు ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారో, అసలు ఆ టైటిల్ ఎలా పుట్టింది? అంటే కేఏ అంటే కిరణ్ అబ్బవరం అని చాలా మంది అనుకున్నారు బయట, అది ఒకటైన కారణం, ఇంకేదైనా కారణం ఉందా? లేదు సార్, అంటే ముందు డైరెక్టర్స్ వేరే టైటిల్ అనుకోనిన్నారు, లాస్ట్ మినిట్కి వచ్చి ఏదో అనుకున్నారండి. ముందు ఏదో మర్చిపోయింది సార్, టైటిల్ ఏదో ఉండే, మేబీ వాళ్ళు ఇంకో దానికైనా పెడుతున్నారేమో, ఏదో ఉంది టైటిల్ అయితే ఉంది, మర్చిపోయానులేండి, చెప్పకూడదని కదా మర్చిపోయినది. ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను అన్ని లాంగ్వేజ్లకి సినిమా తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయింది సార్. అన్ని లాంగ్వేజ్లకి తీసుకెళ్దామంటే ఆ టైటిల్ సెట్ అవుతుంది, ప్రాపర్ తెలుగు టైటిల్. ఇదైతే సెట్ అవ్వదు అన్నప్పుడు, అప్పుడు ఏం పెడదాం 2 అక్షరాలు అన్నప్పుడు, మన ఎలాగో ఈ కర్మ ఇవన్నీ వస్తున్నాయి కదా సార్, కా పెడితే ఎలా ఉంటుందని ఒక ఐడియాతో వచ్చారు. అప్పుడు కా అనగానే ఫస్ట్ నేను ఆలోచించాను, అబ్బా మరి కిరణ్ అబ్బవరం అని పెట్టుకుంటున్నామా, ముందు సినిమా రికార్డ్ అసలే బాగాలేదు, ఏమన్నా మరి వేరేలా వెళ్తుందా అని ఆలోచిస్తున్నా మళ్ళీ. బట్ ఓకే, ధైర్యం చేశాను, లేదు కథకైతే యాప్ట్ అవుతుంది, ముందు ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ, ఒకవేళ ఎవరన్నా ఇటు అనుకుంటున్నారా అనుకోని, బట్ కథకైతే సింక్ అవుతుంది కదా, కాతో వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. అది నేను ఫస్ట్ విన్నప్పుడు అండి, కా టైటిల్ వినగానే ఇదేంటి కొంచెం ఉపేంద్ర స్టైల్లో ఏ అని పెట్టారు కదా. అవును. సో ఇది ఇప్పుడు కా అని పెట్టారా అని ఫస్ట్ అనుకుని, తర్వాత కేఏ కిరణ్ అబ్బవరం అని పెట్టారా అని అనుకున్నాక ఆలోచిస్తే ఒకటి నాకు తట్టింది. కా అంటే బ్రహ్మ, ఏకాక్షరి నిఘంటు ప్రకారం. ఇది నాకు ఎప్పుడు అనిపించింది అంటే, సినిమా చూశాక, సో బ్రహ్మ సృష్టికారకుడు కాబట్టి ఇక్కడ పుట్టుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కా పెట్టుంటారా అనేదో అనిపించింది నాకు. ఏదో సంథింగ్ ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది అనుకున్నా. తర్వాత హిరణ్య గర్భ సూక్తం అని ఒకటి నాకు తెలిసిన తర్వాత చూస్తే, అందులో కా అనేవాడు ప్రజాపతి. ఓకే. గర్భంలో ప్రాణుల్ని పెట్టడం అనేటువంటిది ఆయన పని, వేదంలో ఉన్న హిరణ్య గర్భ సూక్తం ప్రకారంగా. సో ఒకవేళ ఇదేమన్నా వాళ్ళు అనుకుని పెట్టారా, ఇంత డెప్త్లో ఆలోచించారా అని నాకు అనిపించింది. ఇది చాలా కొత్త విషయం సార్, అందరూ తెలుసుకుంటారు ఈ విషయం. తెలియదండి, నాకు తెలియదు సార్ ఈ విషయం, కొత్త విషయం. అంటే ఈవెన్ వాళ్ళు
రాసిన వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళిద్దరు రాశారు. మేబీ డైరెక్టర్స్కి ఏమో తెలియదు కానీ నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవాళ కా పెట్టడానికి ఇది అన్నది అయితే బట్ ముందుదైతే తెలుసు, బ్రహ్మ అన్నదైతే తెలుసు, తెలుసు. ఇదైతే తెలుసు ఆ ప్రజాపతి తెలియపోతే మాత్రం ఇది అసలు స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అండి. సూపర్. అంటే పర్ఫెక్ట్ గా చివరిలో క్లైమాక్స్ లో ఉన్న సీన్ అదే కదా. అవును, అదే ఉంటుంది సార్. అది అనిపించింది నాకు. అదే. తర్వాత మీరు ఇందాక డైరెక్షన్ అన్నారు, Hmm. నెక్స్ట్ తీయబోయే సినిమా డైరెక్షన్ అన్నారు కదా, అవును. ఏంటండి అది? ఇంకా టైటిల్ ఏం అనుకోలేదు సార్ అది. నేను విన్నది ఏంటంటే బిగ్గెస్ట్ అంటే భారీ బడ్జెట్ సినిమా మీ మొత్తం కెరీర్లో అని నేను విన్నాను. బడ్జెట్ ఉంటుంది సార్, బడ్జెట్ బాగానే ఉంటుంది. బాగానే ఉంది, అంటే కథకి అది అవసరం పడుతుంది కొంచెం అంత. ఇంకోటి కూడా విన్నది ఏంటంటే మీకు డైరెక్షన్ మొత్తం ఓవరాల్ భారీ రెమ్యూనరేషన్ మీకు ఆఫర్ చేశారు దానికి అని చెప్పని. భారీ రెమ్యునరేషన్, భారీ అనే పదం ఎంతవరకు లాగచ్చో తెలియదు సార్, బట్ ఓకే, నైస్. మనకి ఎంతవరకు వర్త్ అయితే అంతవరకు వస్తుంది బాగానే. అండ్ హ్యాపీ. రెమ్యునరేషన్ కన్నా ఇది పక్కన పెడితే సుధాకర్ గారు తను సినిమాని లవ్ చేస్తున్నారు సార్. తను ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఇంతకు ముందు అంతా. సో తను లేదు, నేను గట్టిగా చేయాలి సినిమా. సో నన్ను అప్రోచ్ అయినప్పుడే మనతో సినిమా చేద్దామన్నప్పుడు ఆయన అడిగింది మాట ఒకటే సార్, ఆయనకి మేబీ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇవి లేకపోతే నా గురించి తెలుసుకుంటూ ఉంటారు కదా సార్, మీ జడ్జిమెంట్ ఉన్న సినిమానే కావాలి నాకు, మీరు ఏదైతే ఓకే చేస్తారో స్క్రిప్ట్ చెప్పండి అంటే. ఇది నేను చేసుకుందాం అనుకున్నాను సార్ ముందు, నేను ప్రొడ్యూస్ చేసుకున్నాను, నేనే చేసుకున్నాను, మీరే హీరో, మీరే మన బ్యానర్ చేసుకుందాం అని అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే మనం చేస్తున్నాం కదా, రేపటి నాడు బాగా రావాలని ఒక తాపత్రయంలో అటు ఇటు అయినా ఏదైనా రిస్క్ కానీ ఏదైనా మనమే భరిద్దాం, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అన్న దాంట్లో ఉన్నాం. బట్ లేదు, ఆయన వచ్చి లేదండి మనం చేద్దాం అన్నప్పుడు నేను నమ్మాను ఆయన. లేదులే, ఆయనతో చేద్దాము, ఎందుకో పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం చేద్దాము. ఎందుకంటే మన పేరు పెడుతున్నప్పుడు మనకు భయాలు ఉంటాయి కదా సార్, రేపు మంచిగా వెళ్ళాలని. బట్ వెరీ హ్యాపీ సార్, ఆయన నేను అనుకున్న దానికన్నా బాగా చేస్తున్నారు. తనకి నాకు ఎంత ప్యాషన్ అయితే ఉందో తనకి లేదు, మంచి సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ప్రూవ్ చేసుకోవాలన్నంత కసి ఉంది సుధాకర్ గారు కూడా. ఐఎమ్ సో హ్యాపీ. అదే సార్, ఇంకా నేను అదే అన్నా, ఇప్పుడు నేను ఏ సినిమా గురించి అయినా ఎక్కువ మాట్లాడగలదు ఏదన్నా ఉందంటే అది ఒకటే, ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి అది నా పని మాట్లాడాలి. బట్ ఎంటర్టైన్ చేద్దామని తీస్తున్నా సార్, ఎంటర్టైనర్. యా కొంచెము ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ సార్, చెన్నై లవ్ స్టోరీ. దాని తర్వాత వచ్చేది నాకు మంచి వైబింగ్ సినిమా చేయాలని ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలి అని ఉంది. సో యూత్ అండ్ ఫ్యామిలీ కలిసి మంచి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది సార్. వండర్ఫుల్. రాజావారి రాణి గారు తర్వాత మీరు చేస్తున్న లవ్ స్టోరీ ఇదే కదండి, చెన్నై లవ్ స్టోరీ. ఇదే ప్రాపర్ మళ్ళీ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఇదే సార్. ఇందులో స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందండి మీది? ఇందులో లేదు సార్, స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇందులో డే 1 నుంచి కూడా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్. వాళ్ళు నాకు వచ్చి నరేషన్ కథ చెప్పినప్పుడు కూడా నేను అదే అన్నాను, ఏంటంటే ఇది నా కైండ్ ఆఫ్ జోన్ కాదు, దీంట్లో ఏదైనా నేను ఏదైనా ఇన్వాల్వ్ అవుదామన్నా ఏదైనా రాద్దామన్నా ఏంటన్నా అన్నది నా కైండ్ ఆఫ్ థింక్ కాదు. ఇది కొంచెం డెప్త్, లవ్, ఎమోషను ఈ జోన్ వెళ్తుంది సార్. ఇది దే ఆర్ గుడ్ అట్ ఇట్. మన సాయిరాజ్ అండ్ రవెన్ ఎప్పుడైతే నాకు కథ చెప్పారో నేను స్పెల్ బౌండ్ సార్. అరే భలే రాశాడు రా రైటింగ్, ఈ ఎమోషన్స్ ఇవన్నీ భలే పట్టుకున్నాడు, ఎలా పట్టుకున్నాడు ఏంటి, అచ్చ తెలుగులో ఉంటాయి పదాలు, నేనే విని చాలా రోజులు అయిపోయింది, ప్రాపర్ తెలుగులో ఇంత డ్రామాలో ఇద్దరిని కూర్చోబెట్టి ఇలాంటి కాన్వర్జేషన్స్ రాయచ్చా, అరే నేనే రోజులు అయిపోయిందిరా చూసి అని చెప్పి ఎగ్జైట్ అయిపోయింది సార్. ఫ్రమ్ దట్ డే టిల్ నౌ సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంది సార్. అండ్ ఎప్పుడైనా డైలీ రెవెన్ వచ్చి స్క్రిప్ట్ అది ఏదైనా డైలాగ్ ఏదైనా తెచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ అవ్వడం తప్ప మనదు లేదో దీని మీద తీర్చుకుందాం అన్నది ఎప్పుడు రాలా. బేసిక్ ఉంటుంది, ఎవరన్నా వచ్చి సెట్లో చెప్పినప్పుడు మనం ఏమేద్దాం, ఏమైనా వేద్దాం, దీంట్లో ఏదైనా యాడ్ చేద్దాం అన్నది ఎప్పుడు ఉంటుంది బేసిక్గా. బట్ ఇది రాలా, అవసరం పల్లా లేదు, బాగా రాశాడు, ఏదైనా 1-2 ఏదైనా అనిపిస్తారు, ఏదైనా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు. వెరీ వెరీ హ్యాపీగా ఒక కాన్ఫిడెన్స్తో ఒక క్యారెక్టర్కి ఒక లైఫ్ ఉందని నమ్మి ఏదైతే స్టీవెన్ శంకర్ అనే రోల్ నేను చేస్తున్నానో సార్, ఇలాంటి టైంలో ఈ రోల్ చేయడం రిస్కీ థింగ్ సార్. మంచి కమర్షియల్ స్పేస్లో అది ఇది వెళ్తున్నాను, మంచి హిట్లు పడుతున్నాయి, అంతా బాగుంది. బట్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్. ఓకే ముందేదో ఎంటర్టైన్మెంట్ చేశాను అలా వెళ్దాను కాకుండా యాజ్ యాక్టర్గా నేను గ్రో అవుదాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని పోర్ట్రే చేద్దాం. రేపు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు కిరణ్ని ముందు సినిమాలో చూసినట్టు కాకుండా దీంట్లో కొత్తగా చూసాం కదరా అని వాళ్ళకి నేను కొంచెం అనుభూతి కలిగించిన, వాళ్ళు పెట్టిన టికెట్కి కథతో పాటు నన్ను కనెక్ట్ అవ్వాలని నా ఫీలింగ్ సార్. సినిమా బాగుంటే ఎలాగో నచ్చుతారు, అది ఇదంతా బాగుంటుంది, కానీ అరే కిరణ్ కూడా ముందులా కాకుండా దీంట్లో ఇలా కనిపించాడరా అని నాది కూడా కాంట్రిబ్యూషన్ ఉండి అలా ఉంటే వెరీ హ్యాపీ కదా నమ్మాను సార్. ఐఎమ్ షూర్ July 24th మీరు కూడా సినిమా చూసినప్పుడు నన్ను కొంచెం కొత్తగా చూస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్తూ అచ్చ తెలుగు డైలాగ్స్ అది చెప్పారు కదా సార్, అలా ఉన్నప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఎందుకు, వై చెన్నై లవ్ స్టోరీ చెప్పడానికి?
పైగా అవును. బాలచందర్ గారు, బాలమహేంద్ర గారు, ఉమ్. తర్వాత మన భారతీరాజా గారు, అంటే ఇట్లాంటి పేర్లు వచ్చేలా కూడా ఒక పాట కూడా ఏదో ఉన్నట్టుంది, ఒక అవును, పాటలో అవును. కూడా భారతీ రాజా గారు. భారతీరాజా గారు. ఉమ్. అలాగే కే బాలచంద్ర గారి ఫస్ట్ ఫోటో వేసి అవును, కూడా ఫస్ట్ పోస్ట్ వదిలేరు ఒకటి అవును. జూన్లో. ఉమ్. జూన్ కంటే ముందు అనుకుంటా అవును సార్, మచ్ అవును, బిఫోర్. అవును. సో ఎందుకు వై చెన్నై? అంటే నాకు కథ చెప్పినప్పుడు కూడా క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ అయినప్పటికీ దే ఆర్ లివింగ్ ఇన్ చెన్నై. అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్, స్టీవెన్ శంకర్ ఉన్నాడేమో ఒక కథలు ఎత్తుక్కుంటూ ఎప్పుడైనా డైరెక్టర్ అవ్వాలని చెప్పి అందరి కథలు చెప్పుకుంటూ తిరుక్కుంటూ ఉంటాడు అక్కడ. పీరియడ్ బ్యాక్ డ్రాప్ అంటే ఇది లేదు సార్, కాంటెంపరీ ఇప్పుడే. ఎందుకంటే కథలు చెప్పుకోవడం చెన్నై వెళ్ళటం అనేది పాత మాట. ఇప్పుడైతే ఇక్కడే చెప్పుకోవచ్చు కదా సినిమా. అది దాంట్లో ఉంటుంది సార్, దానికి లింక్ కూడా ఉంటుంది. వీళ్ళు అడుగుతారు అక్కడ కూడా, పీవాసు గారు ఒక ప్రొడ్యూసర్ రోల్ చేస్తున్నారు, మంచి రోల్. ఆయన అదే క్వశ్చన్ అడుగుతారు, మరి తెలుగుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈడిది ఒకటి ఉంటుంది, ఈడ ఎక్స్ప్లెనేషన్ దానికి, అక్కడ కాదు ఇక్కడ ఎందుకు అన్నది వెరీ ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు తింగరోడ్ క్యారెక్టర్ సార్ ఇది కొంచెం. సో కథ తాలూకు క్యారెక్టర్లు అక్కడ డ్రామా జరుగుతుంది కాబట్టి ఈవెన్ ఐ ఫెల్ట్ నైస్ సార్. అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ చాలామంది బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. నేను చెన్నైలో 1 year వర్క్ చేశాను కాబట్టి జాబ్ నాకు అది తెలుసు కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది. అరే ఓకే, వర్క్ తాలూకు వేరే స్టేట్స్కి వెళ్తాం అది ఇది ఉంటాం, కానీ మనం అక్కడ పని చేసినప్పటికీ మనం తెలుగు వాళ్ళమే కదా సార్. వీళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ జరిగే ఒక లవ్ స్టోరీ కాబట్టి సో చెన్నై లవ్ స్టోరీ అని పెట్టడం బాగానే ఉంటుంది అనిపించింది. కానీ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు మన ఎక్కడో మాట్లాడుతూ పేరుకే చెన్నై లవ్ స్టోరీ కానీ షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే తీశారన్నారు. అవును సార్, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో మన చీరాల బీచ్లోనే తీసాం. ఇక్కడే సెట్ చేసి ఇక్కడే తీసాము. సో మన సినిమాలో చూపించిన చెన్నై బీచ్ కాదు అది? అది కాదు సార్, ఇక్కడ చీరాలలో బీచ్ చేసాం, సెట్ చేసి. చెన్నైలో మరి ఎంతవరకు చేశారండి అక్కడ? చెన్నైలో ఒక 30% దాకా చేశాను సార్. చెన్నైలో 30% అక్కడ 30% చేసాం. చెన్నై, పాండిచేరి అంతా సైడ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా మొత్తంలో మీకు బాగా హత్తుకున్న అంశం ఏంటి? అంటే కథనా, మీ పాత్రనా, సంగీతమా? అంటే మీకు అన్నీ నండి అనవచ్చు మీరు, కానీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వండి, ర్యాంకింగ్ దేనికి ఏది మీకు బాగా హత్తుకుంది? సంభాషణలు సార్, సంభాషణలు మోర్ దెన్ ఎవ్రీథింగ్. ఓ నాకు సరే అన్నిసార్లు కథలు బాగుంటాయి, చేసే ఆర్టిస్టులు బాగుండొచ్చు, పర్ఫార్మెన్స్లు బాగుండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి సంభాషణలు దొరుకుతాయి. ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నది వెరీ రేర్ అని నేను ఫీల్ అయ్యాను సార్. మై ఫస్ట్ ప్రియారిటీ చెన్నై లవ్ స్టోరీలో ఆడిటోరియంలో కూడా టికెట్ కొనుక్కొని ఆ థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియను కాన్వర్జేషన్స్కి ఎక్కువ హుక్ అవుతాడని నమ్ముతున్నాను సార్, ఆ మాటలకి దానికి. ఎందుకంటే నేను బేసిక్గా గ్లిమ్స్ అప్పుడు మా టీం అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను ఒక్కనే డౌట్ పడ్డాను సార్. చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా నాకు కొంచెం భయంగా ఉండేది. నేను ఒక పక్క కేరాంప్ ఇది ఎంటర్టైనర్స్ కమర్షియల్గా చేస్తున్నాను, అప్పుడు షూట్ చేశాను ఇది కేరాంప్ రిలీజ్ ముందు. ఇదేంటి నన్ను హెయిర్ కట్ అంతా చేసి సాఫ్ట్గా కూర్చోబెట్టేసి ఆ పదాలు అమ్మే కదండి మన ఫస్ట్లో, ఇలాంటి పదాలు మాట్లాడుతుంటే నాకు భయం వేసింది. ఏంటి అచ్చంగా మాట్లాడుతున్నాము, ఈ పదాలు ఎలా ఉంటుంది రిసీవింగ్ ఇది అనే ఒక జోన్లో నేను ఒక్కడనే ఉన్నాను, టీం అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను అది రిలీజ్ అయిన తర్వాత అంత రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. టూ గుడ్ రెస్పాన్స్, అసలు బ్లాస్ట్. ఎక్కడ చూడు చెన్నై లవ్ స్టోరీ అదిరిపోయింది అంటుంటే దెన్ నాకు అర్థమైంది సార్, ఓకే దీనికే ఇలా ఉన్నారంటే సినిమాలో ఉన్న కాన్వర్జేషన్స్కి ఏంటి. నాకు సినిమాలో మేబీ ఇప్పుడు ఆ కాన్వర్జేషన్స్ని సినిమాలో ఉన్న దాంట్లో ర్యాంక్ చేయండి అంటే మేబీ ఎక్కడో 21-22 వస్తుందేమో. అలా దానికన్నా 20 కాన్వర్జేషన్స్ ఇంకా చాలా బాగుండేటివి ఉన్నాయి. సో నాకు మీ అందరికీ ఫస్ట్ టేక్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి పర్ఫార్మెన్సెస్, కథ ఇవన్నీ పక్కన పెడితే షాకింగ్గా కాన్వర్జేషన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు సార్. ఓకే, ఎవరైనా రాసింది ఎవరు కంప్లీట్గా కాన్వర్జేషన్ సార్? డైలాగ్స్ రవెన్నే రాశాడు సార్. అని రాశారు. సాయిరాజ్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. సాయిరాజ్ గారు కంట్రిబ్యూషన్ ఉంది, మన కథ ఇవన్నీ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఆయన కూర్చున్నారు, బట్ డైలాగ్స్ ఇవన్నీ సెట్లో రవెన్నే రాశారు. ఇప్పుడు మీరు ఇందాక అంటుంటే మాస్గా ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు గబుక్కుని ఇలాగ సాఫ్ట్గా లవ్ స్టోరీలో కూర్చోబెట్టారు అంటే బహుశా 1989లో నాగార్జున గారు కూడా అలాగే అనుకున్నారేమో గీతాంజలి విషయంలో. అదే ఖచ్చితంగా ఉంటుంది. అంటే భయం ఉంటుంది కదా సార్, ఇప్పుడు మనం కాలాంటిది అంత కాంపిటీషన్లో జనాలు యాక్సెప్ట్ చేశారు. మెయిన్ భయం ఏంటంటే జనాలు దాన్ని నమ్మి థియేటర్కి వచ్చి అంత పెద్ద కాంపిటీషన్లో పెద్ద హిట్లు చేశారు. ఇప్పుడు దాని తర్వాత చేసేది అరే ఇన్నోసెంట్గా చేస్తున్నాం, సాఫ్ట్గా చేస్తున్నాం, మన ఆడియన్స్ ఏమన్నా మనల్ని మిస్ అవుతారా, రేపు ఎక్కడో తెలియదు ఏంటంటే మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, ఇది వచ్చినప్పుడు ఇలా ఇస్తే ఎలా తీసుకుంటారు అన్నది ఒకటి ఉంటుంది కదా సార్. ఆ సందేశం అన్నది ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటుంది, సందేహం అన్నది. ఐ ఫెల్ట్, బట్ నేను నమ్మింది ఏంటంటే లేదు అన్ని కొత్తగా ప్రయత్నిద్దాం, ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఇద్దాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారులే అన్న థింగ్ ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, లిటరల్లీ ఎగ్జైటెడ్ టు
జూలై 24th మీరు అందరూ చెన్నై లవ్ స్టోరీని ఒకటైతే నమ్మకం ఉంది సార్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వబోతున్నారు. ఎంత మేరకు ఎంత ఎగ్జైట్ అవుతారు మీరు అందరూ అన్నది వెయిటింగ్ సార్. ఇప్పుడు ఏంటంటే సినిమా చివరిలో శుభం కాటు పడే సినిమానా లేకపోతే ట్రాజడీ ఎండింగ్? శుభం కాటే పడుతుంది సార్, ట్రాజడీ కాదు. అది ఇంకా సినిమా చూడండి సార్. బట్ మంచి ఫీలింగ్తో బయటకు వస్తుంది. యా, అంటే జనరల్గా లవ్ స్టోరీస్ క్లైమాక్స్లో ట్రాజడీ పిండినప్పుడువి సరిగ్గా వర్కౌట్ అయితే కనుక అవి క్లాసిక్స్ కింద నిలబడిపోతాయి. సో అందుకని అడుగుతున్నాను. అంటే అలా అని చెప్పిన సుఖాంతం కాకూడదని కదా, అయిన సినిమాలు కూడా బ్రహ్మాండమైన హిట్లు ఉన్నాయి. ఏం లేదు. ఇప్పుడు ఏంటి సార్ ఇది ఓవరాల్, ఇప్పుడు ఈ సినిమా పరంగా ఒక టాక్ ఉంది బయట, థియేటర్గా నాన్ థియేటర్గా కలిపి 35 కోట్లకి వెళ్ళిపోయిందని చెప్పి ఒక ట్వీట్ ఏదో వచ్చింది సంథింగ్. అది గాసిప్పా న్యూసా? మంచి బిజినెస్ అయింది సార్, నెంబర్ చెప్పచ్చు లేదు నాకు తెలియదు, బట్ యా ఈక్వలెంట్లీ చాలా మంచి బిజినెస్ అయింది. వెరీ హ్యాపీ బికాజ్ మేబీ మనవి బ్యాక్ టు బ్యాక్ అంత హిట్స్. మన ఎస్కేఎన్ గారికి సాయి రాజేష్ గారికి ముందు బేబీ, చాలా బేబీ వాళ్ళకి పెద్ద హిట్, మా కాంబినేషన్లో రావడము, అందరికీ నమ్మకం ఉండడం, లేదు వీళ్ళు కలుస్తున్నారంటే ఏదో గట్టిగా చేస్తారా అని అందరూ నమ్మడము, మంచి ఊహించని ప్రైజ్కి వెళ్ళింది సార్ అన్ని విధాల. అండ్ థ్యాంక్స్ టు ప్రొడక్షన్ ఎస్కేఎన్ గారు, తను చాలా గట్టిగా కూర్చున్నారు సినిమా బిజినెస్లో కూడా బాగా చేయాలి అని అంతా బాగా జరిగింది సార్, అంతా వెరీ హ్యాపీ. ఇప్పుడు మంచి బిజినెస్ అయింది అంటే ఓవరాల్గా పెట్టిన బడ్జెట్కి అమ్మేశారండి, లేకపోతే కొన్ని ఏరియాస్ అని ఉంచుకున్నారా? ఖచ్చితంగా అది నేను మాట్లాడగట్టు సార్ అన్ని డిస్ట్రిబ్యూషన్ ఇది, బట్ హెవీగా ఉంది. మా ఏరియా మేము అడిగినా మాకు ఇవ్వట్లే. నేను మా కడపలో థియేటర్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వండి అన్న, దానికి గొడవలు అవుతున్నాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది రావట్లే. అంటే వెరీ ఓ పక్క హ్యాపీగా ఉంటుంది, ఓకే మన సినిమాకి ఇంత కాంపిటీషన్ ఉంది అని, బట్ ఏదో మంచిగానే అవుతుంది సార్. సో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి రిస్క్ లేదంటారు, అంటే డిస్ట్రిబ్యూటర్స్ బాగుపడాలి దాంట్లో 100%. ఇదైతే 100% రిస్క్ లేని ప్రాజెక్ట్ అని నా ఫీలింగ్స్. వెరీ హ్యాపీ. రిలీజ్కి ముందే మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. నేను ఫస్ట్ డే నుంచి నమ్మాను సార్. నేను ఎప్పుడు ఎస్కేన్ కథ నేను కంప్లీట్ నరేషన్ విన్నప్పుడు ఎస్కేన్ గారికి కాల్ చేసి చెప్పాను, సార్ మంచి డబ్బులు వస్తాయి సార్ ఈ సినిమాకి. అంటే మీకు ఆల్రెడీ మీరు నిర్మాతగా చేశారు కాబట్టి అర్థమైపోతుంది సార్, అర్థమవుతుంది, మంచి డబ్బులు వస్తాయి సార్. మీరు ఇప్పుడు దాకా అన్ని సినిమాలు దాదాపు మీరే మొత్తం ప్రొడక్షన్ సైడ్ కూడా ఉండి చేసుకున్నారు, అంటే మీరు ప్రొడ్యూసర్ కాకపోయినా కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సార్. అదే ఇప్పుడు ఇక్కడంటే వీళ్ళు కొంచెం ఉద్దండులు, ఎస్కేన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరజ్ మొగిలినేని ముగ్గురు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఇన్పుట్స్ కానీ ప్రొడక్షన్ ఇన్పుట్స్, కాస్ట్ కటింగ్ లోను ఇట్లాంటివి ఏమైనా చెప్పారా? లేదు సార్, డిస్కషన్ రాలేదు. బికాస్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా సార్, దే నో ఇట్. వాళ్ళకి బెటర్గా మనకన్నా మన ఎక్స్పీరియన్స్ అని సార్, మొన్న వచ్చాం మనం, వాళ్ళకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఆ విషయంలో మనకి ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్, ఏ రోజు వెరీ హ్యాపీ స్పేస్లో మంచిగా చూసుకున్నాను, మంచిగా అయింది. నాకే హ్యాపీ థింగ్ ఏంటంటే, ఏ రోజు నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి, సినిమాని బాగా తీయాలనే ప్రాసెస్లో చెక్కుతున్నారు, ఇంకా బాగా రావాలని. కానీ వాళ్ళ తాపత్రయం కూడా ఎప్పుడు హిట్ కొట్టాలని ఉంది, కానీ అయిపోయి చేసేయాలి, తొందరగా చేసేయండి, చుట్టేయండి అన్న మాట అయితే నేను ఎప్పుడు వినలేదు. అది నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే వీళ్ళకి సరే మేబీ 40 రోజులు షూటింగ్ తగ్గించేస్తే జేబులో ఇంకొక 4 కోట్లు, వీళ్ళకి 5-6 కోట్లు ఎక్కువ మిగులుతుంది, బట్ లేదు పెడదాము అని ఒక ఇదితో ఉన్నారు అని అంటే మంచి విషయం అనిపించింది. ఏంటి సార్ మీకు ఈ మూవీకి రెమ్యూనరేషన్, ప్రాఫిట్ షేరా రెండు కలిపారు? లేదు సార్, నేను రెమ్యూనరేషనే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కదా సార్, మళ్ళీ మనం ప్రాఫిట్లోకి వెళ్ళి. జనరల్గా అంటే ఇప్పుడు జనరల్గా మీరేని కాదంటే, అంటే ఏ స్టార్ అయినా కూడా రెమ్యూనరేషన్ మీద వెళ్ళాలి, అది ప్రాఫిట్ షేరింగ్ అనేటువంటి ప్రాసెస్లో దిగాల్సిన పరిస్థితి ఉందా ఇప్పుడున్న నేపథ్యంలో? అది మనుషులను బట్టి నేను ఫీల్ అవుతాను సార్. అంటే అది ట్రస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి. ఇప్పుడు మనం ఒకరితో షేరింగ్ బేసిస్ వెళ్తున్నాము, వాళ్ళతో షేరింగ్ వెళ్తున్నాము అంటే అన్ని క్లారిటీగా ఉంటాయి, లెక్కలు క్లారిటీగా ఉంటాయి, రేపు వచ్చిన ₹1 ఇస్తారు అనే నమ్మకం ఉంటే వెళ్తారు. నమ్మకం లేనప్పుడు ఉండే థింగ్ అది. ఐ ఫీల్ దట్ ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ ద 2 పర్సన్స్. ఎవరితో చేస్తున్నాము ఏంటి. ఇప్పుడు కొంతమందితో మనకు రిలేషన్ చాలా బాగుంది, ఈ పర్సన్ 100% నమ్మచ్చు అన్నప్పుడు ₹1 కూడా లేదు సినిమా చేద్దాం బట్టండి, వచ్చినప్పుడు చూసుకుందాం అనే థింగ్ ఒకటి ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అని ఐ ఫీల్. అంటే సో ఎవ్రీథింగ్ కేస్ టు కేస్ అంతే కదా సార్. ఇప్పుడు కొన్నిసార్లు రేపు ఎంత పెద్ద హిట్ కొట్టినా మనకు ₹1 వస్తుందని నమ్మకం లేదు, మనకు తెలియదు కదా సార్, బికాజ్ అది పర్సన్ టు పర్సన్ ఉంటుందని ఐ ఫీల్. పర్ఫెక్ట్ అండి, మీరు ఒక్కరే ఈ ప్రశ్నకి చాలా ప్రాక్టికల్ ఆన్సర్ చెప్పారు. నాకున్న ఈ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకున్నది. ఎందుకంటే చాలా మంది లేదండి ఇదే పద్ధతి, ఈ మోడల్లోకి వచ్చేయాల్సిందే, ఇలా రావాల్సిందే, ఇదే పద్ధతి, వాళ్ళు దిగి రావాల్సిందే, ఇలాగేదో అంటే ఈ టైప్లో మాట్లాడారు తప్ప కేస్ టు కేస్ ఉంటుంది, నమ్మకాలను బట్టి ఉంటుంది అనేది మీరు చెప్పారు, నాకు అనిపించింది. ఇప్పుడు 24th రిలీజ్ అనుకుంటే ఈ మూవీ, అదే రోజు జననాయకన్ కూడా రిలీజ్ అయ్యేటట్టుంది.
విజయ్ గారి సినిమా. సో ఏంటి ఇప్పుడు ఆ కాంపిటీషన్ గురించి మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు? కిరణ్ అబ్బవరం వర్సెస్ జోసెఫ్ విజయ్. రాకూడదని కోరుకుంటున్నాను సార్. ఇప్పటివరకు అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఎందుకు అంటే సార్, లాస్ట్ 2 టైమ్స్ అసలు హెవీ కాంపిటీషన్లో 2 సార్లు బయటపడడానికి, ఆ 2 సార్లు హిట్లు కొట్టడానికి బాగా నాకు అర్థమైంది ఎంత Struggle అయ్యారు. పెట్టాలి, స్ట్రగుల్ అవ్వాలి అది అని. ఈసారి ఈ కథకి పర్టికులర్గా లవ్ స్టోరీ కదా సార్ ఇది. ఈసారి లేదు, నేను కానీ ఎస్కేఎన్ గారితో ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు, ధీరజ్ అన్న మా డిస్కషన్లో సోలో డేట్ రావాలి, అందుకని వెయిట్ చేశాను సార్ ఇన్ని రోజులు. ఈ సినిమా ప్రాపర్గా సోలో డేట్ రావాలి, మంచి సినిమా, మంచి కాంబినేషన్లో వస్తుంది, ఈ కథ అందరూ చూడాలి, ఫుల్ ఆడిటోరియంలో చూడాలి అని చాలా హోప్తో ఉన్నాం. సింగిల్ రిలీజ్ పడాలని వెయిట్ చేసి జూలై 24th ఓకే ఈ డేట్లో అన్నీ చెక్ చేసి ఎవరు వచ్చారా లేరులే అని చూసుకొనే వచ్చాం. అంటే ఎవరు రాకూడదని పాయింట్ కాదు, ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టి దీని మీద ఉన్నాము, ఇది మనదే ఉంటుందిలే ఇక్కడ అని ఒక హోప్ అయితే యాజ్ ఎ టీమ్గా మేము పెట్టుకున్నాము. బట్ సడన్గా జన్నాయిగా నన్ను అంటున్నారు, బట్ ఇంకా అఫీషియల్లీ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ నన్ను అడిగితే నా ఫీలింగ్ ఏంటంటే, అరే రాకంటే బాగుంటుంది, చెన్నై లవ్ స్టోరీ సోలో రిలీజ్ పడితే బాగుంటుంది, అట్లీస్ట్ ఒక్కసారైనా నాకు సోలో రిలీజ్ దొరుకుతుంది, ఎప్పుడు కాంపిటీషన్లోనే పడిపోతున్నాను, చూద్దాం సార్. ఇంకా ఆయన వచ్చినా కానీ నేనైతే వెనక్కి వెళ్ళొద్దని చెప్పాను సార్ మెగా ప్రొడ్యూసర్స్కి. సార్ ఒకవేళ 24th వచ్చినా కానీ భయపడొద్దని, ఏమీ కాదు, మన సినిమా మీద మనం నమ్మకంగా ఉన్నప్పుడు ధైర్యంగా వెళ్దాం. బట్ ఎక్కడో నా ఫీలింగ్ అది ఏంటంటే, మన వాళ్ళు మన సినిమాకి ప్రియారిటీ ఇస్తారులే. మీరు చెప్పింది ఈ యొక్క ఆఖరి పాయింట్తో నేను కొంతవరకు ఏకీభవిస్తానండి. ఎందువల్లంటే, ఒకటే తమిళ సినిమా, 2 భగవంత్ కేసరి రీమేక్, అది అందరికీ తెలుసు చాలా మందికి. తెలుగు ఆడియన్స్ చూశారు భగవంత్ కేసరి. తమిళనాడులో ఆ సినిమా ఖచ్చితంగా బలమైన ట్రాక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ మీ సినిమాకి పెద్ద అడ్డు రాదేమో అని నా అభిప్రాయం. అదే సార్, రాకూడదని అనుకుంటున్నాను. తర్వాత మీరు గౌరీప్రియ గారితో నిన్న కారులో వెళ్తూ కూడా కాసేపు మాట్లాడుకున్నారు మీరు సినిమా గురించి, ఏదో ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ లాగా. దాంట్లో జిగితారా సాంగ్ గురించి మీకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆ సాంగ్ చాలా ఇష్టం సార్. టు బి ఫ్రాంక్, అసలు ఇవాళ రేపట్లో సినిమాలో 7 పాటలు అనేటువంటిది అసలు ఈ మధ్యకాలంలో వినలేదండి. 7 కదండి మొత్తం 7 పాటలు ఉంటాయి సార్. 7 పాటలు. అందులో దాదాపుగా జిగితారా ఒకటి, తర్వాత ఏమో అదే వదలనే తొలి ప్రేమ తోపు అనే పాట ఒకటి, అన్ని పాటలు కూడా ఏవేమైతే బయటకు వచ్చాయో అన్ని బాగా వెళ్ళినాయి జనాల్లోకి, మంచి స్పందన వచ్చింది. సో మీకు జిగితారా పర్సనల్గా టచ్ చేయడానికి గల కారణం ఏంటి? ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే చాలా రోల్ అయిపోయిందేమో, అలాంటి ఒక బ్రీజీ మెలోడీ వచ్చి అనిపించింది సార్ నాకు. ఆ పాట చేస్తున్నంతసేపు నాకు ఏ వైపు కొట్టిందంటే, రాజా సినిమాలో వెంకటేష్ గారు వంట రూమ్లో ఉండి అన్ని వంటలు చేస్తూ చూసుకుంటూ సౌందర్య గారిని అలా చూసుకుంటూ ఉంటారు సార్. ఆ పాట ఎప్పుడు చూసినా నాకు ఒక ఇంట్లో ఒక లైవ్లీగా, ఒక గుండెకి హత్తుకునేలా ఎంత బాగుందిరా ఈ పాట అన్న ఫీలింగ్ వస్తుంది సార్. ఈ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. హీరో వంట చేస్తూ ఆ అమ్మాయికి చెప్పులు దుడుస్తూ, ఆ అమ్మాయిని ఒక దేవతలా చూస్తూ చేసే ఒక థింగ్ ఉంటుంది. నాకు చాలా బాగా లైవ్లీగా చాలా బాగా అనిపించింది. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నేను ఇంతలా ప్రేమిస్తాను, ఇంతలా చూసుకుంటాను, నేను దేవతలా చూస్తాను అని చెప్పి ఆ మాటలు, ఆ కాన్వర్జేషన్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అది అమ్మాయికే కాదు, నేను నా కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ పాట పాడుకుంటున్నా, రేపు ఎవరితో అయినా ఆ పాటని షేర్ చేసుకుంటేలా ఉంటుంది. అంటే యూ కేమ్ ఇన్ మై లైఫ్, యు ఆర్ లైక్ ఏ స్టార్, నువ్వు నా లైఫ్లో స్టార్, నేను ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను అని ఒక వైబ్ ఉంటుంది కదా. నాకు పర్సనలీ బాగా నచ్చింది. ఆనంద్ శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్ కానీ, శర్మ గారు చాలా సిచ్యువేషన్ చాలా బాగుంటుంది సార్ సినిమాలో. రేపు మీరు చూసేటప్పుడు ఆ సందర్భంలో హీరో ఎందుకు అలా అన్నాడు, వాడి లైఫ్లో వాడికి ఉన్న ఆ టైంకి ఎమోషన్ ఏంటి అన్నది మేబీ నాకు కథ ఇవన్నీ తెలియడం వల్ల ఏమో ఆ పాటకి నేను ఇంకా ఎక్కువ కనెక్టెడ్. అలాగే మీరు దాంట్లో టెంపుల్ సీక్వెన్స్ గురించి కూడా చెప్పారు, చాలా 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 హత్తుకున్న సన్నివేశం అని. ఏముంటుందండి అందులో, ఏంటి మిమ్మల్ని అంత హత్తుకున్నది? అంటే హీరో హీరోయిన్ది అక్కడ ఒక కాన్వర్జేషన్ ఉంటుంది సార్, ఒక ప్రేమ తాలూకు ఎమోషన్ అక్కడే ఉంటుంది. బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటుంది సార్ అక్కడ. అంటే ఆ క్యారెక్టర్స్ అలా అక్కడ మర్జ్ అవ్వడం అన్నది ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంటుంది. అదే సార్, నేను ఎన్నిసార్లు చెప్పిన చెన్నై లవ్ స్టోరీలో మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి. నేను ఏదో పెద్ద గ్రాండియర్లు, ఫైట్లు, యాక్షన్లు, ఆ టైంకి వచ్చే బ్లాకులు, షాకులు ఇవి కాదు సార్. కూర్చున్నంతసేపు ఆడిటోరియంలో మంచి కాన్వర్జేషన్స్ విన్నాం కదా, మంచి కొన్ని ఫీలింగ్స్ వస్తాయి సార్ నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 96 కానీ, తిరుగు కానీ ఇలాంటి కొన్ని చూసినప్పుడు అరే ఏంట్రా ఎంత మంచిగా ఉంది కదరా ఈ ఫీలింగ్ అన్న ఒక వైపు వస్తుంది కదా సార్. ఈ సినిమాలో కాన్వర్జేషన్ చాలా బాగా. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీని పెట్టినప్పుడు దీన్ని తమిళ్లో కూడా ఎందుకని ప్యారల్గా రిలీజ్ చేయట్లేదండి? తమిళ్లో చేయాలనే సార్ మా వాళ్ళు డబ్బు కూడా చేస్తున్నారు మొత్తం అంతా.
బట్ ఐ హోప్ ఈసారైనా చెన్నై లవ్ స్టోరీ అని చెన్నై పేరు పెట్టినందుకన్నా అక్కడ చేయాలి కదా, ప్యారలల్ రిలీజ్ అవ్వాలి కదా, పెద్దదిగా అవ్వాలి అని. బట్ సార్ అది అన్ఆన్సర్డ్ సార్. నేను మళ్ళీ అదే చెప్తాను సార్. నేను ఒక యంగ్ హీరోగా నేను పెద్ద పెద్ద టాపిక్లు మాట్లాడగలదు కాబట్టి మాట్లాడడం కానీ, బట్ ఐ హోప్ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మనం ఎంత ప్రేమ అయితే వాళ్ళకి ఇస్తున్నామో మనకు వాళ్ళు తిరిగి 50% ప్రేమ ఇచ్చినా చాలా బాగుంటుంది. ఇది తమిళ ఆడియన్స్ అన్నది ఎప్పుడు నా రిక్వెస్ట్. అక్కడ హీరోలు ఇక్కడ 15 మంది 18 మంది ఓపెనింగ్స్లతో స్ట్రాంగ్గా బేస్ పెట్టుకొని మార్కెట్ పెట్టుకొని సెటిల్ అయిపోతున్నారు. మన యంగ్ హీరోలు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. అక్కడ అట్లీస్ట్ ప్లాట్ఫామ్ కరెక్ట్. నేను అడిగితే ఏమంటారంటే సార్, ఒకరు ఇద్దరు థియేటర్లు ఇవ్వడం ఏముందండి, ఇచ్చేస్తాం, ఆడియన్స్ రావాలి కదా చూడడానికి అంటారు. ఎక్కడ తమిళ్లో. సరే ఇప్పుడు మేము మీ సినిమా వేసేస్తాము, 100 థియేటర్లు పరిచేస్తాం, ఆడియన్స్ చూడాలి కదా అంటారు. నేనేమంటానంటే అలవాటు చేయాలి కదా ఫస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి థియేటర్లు ఇచ్చేసి పరిచేసి రజనీకాంత్ గారి దగ్గర నుంచి అందరినీ చేసేసి ఇక్కడ సెలబ్రేట్ చేసాం కాబట్టి ఈరోజు నాతో పాటు ఇక్కడ తమిళ యంగ్ హీరో రిలీజ్ చేస్తుంటే నాకన్నా ఎక్కువ థియేటర్లు దొరికేస్తున్నాయి. మనం ఇస్తున్నాం ఆపర్చునిటీ. ఇక్కడ ప్లాట్ఫామ్ వేస్తుంటే మనం అలవాటు పడిపోతారు థియేటర్. జనాలు అనడానికి ఏముంది సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి మంచి సినిమా అంటే ఎవరిదైనా చూస్తారు. మంచి సినిమా అనేది అందుబాటులో పెట్టాలి. రేపు మన సినిమాలు కూడా అందరూ యంగ్ హీరోస్ కూడా అక్కడ 100 థియేటర్లు 150 థియేటర్స్ రిలీజ్ చేస్తూ వస్తే డౌన్ ద లైన్ 3-4 years కైనా మనకు అలవాటు పడతారు. కానీ చెయ్యాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బిజినెస్ వైజ్ ముందర ఆ నమ్మకం కలగాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ రంగనాథన్ సినిమాను, ఇంకోటి తమిళ సినిమాలు ఇక్కడ బాగా వస్తున్నాయి. మీరు అన్నట్టుగా డూడ్ కానీ డ్రాగన్ కానీ ఇవన్నీ అంటే లవ్ టుడే కదా సార్ అతను ఫస్ట్ సినిమా అక్కడ హిట్ అయింది. ఇక్కడ మనకు బిగ్గెస్ట్ రిలీజ్ దొరికింది కదా, హిట్ అయిన తర్వాత వచ్చింది కదా. ఇక్కడ మనకి హిట్ అయిన తర్వాత అక్కడికి ఎందుకు రావట్లేదు మరి? మనకే పెద్ద హిట్ కదా నా సినిమాకి, మరి ఎందుకు అక్కడ రావట్లేదు? సరే డీజేటీలో ఇక్కడ పెద్ద హిట్ కదా సిద్ధు అన్నకి, మళ్ళీ ఎందుకు అక్కడ దొరకలేదు? మీరు అన్నది నిజమేనండి, అలవాటు చేస్తే ఖచ్చితంగా. హనుమాన్ ఇక్కడ పెద్ద హిట్ కదా సార్, కరెక్ట్. హనుమాన్కి ఎందుకు అక్కడ దొరకలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, నా రిక్వెస్టే సార్ అది. అరే మన వాళ్ళు కూడా ఇక్కడ మనము వాళ్ళకి తెచ్చేసి ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తున్నాం, మన యంగ్ హీరోస్కి కూడా అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని ఇస్తే బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్. అంతే, అందరికీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకేముంటుంది, ఇప్పుడు నా సినిమా వస్తుందంటే ఏ తమిళ సినిమా వచ్చినా మీద పడుతుందని నేను టెన్షన్ తీసుకుంటున్నాను. రేపు ఏమవుతుందిరా థియేటర్ల విషయంలో, రేపు ఏం జరుగుతుందిరా అని. నా ఫీలింగ్ ఏంటంటే మనమే ఎంజాయ్ చేస్తాం సార్. మనం వి ఆల్ లవ్ తమిళ్ హీరోస్, మనం ఇస్తాం. నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, అరే మన సినిమాలకి, నా సినిమా అనట్లేదు సార్, నాట్ అబౌట్ కిరణ్ బోరం, మన సినిమాలు ఇక్కడ మన యంగ్ హీరోస్ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. మన యంగ్ హీరోస్ ఇక్కడ చాలా మంచి. ఇప్పుడు నేను అఖిల్ అన్న లెనిన్ చాలా పెద్ద హిట్. లెనిన్ ప్యారలల్గా తమిళ్లో రిలీజ్ అయ్యి సూర్య గారికి కరుపుకి ఇక్కడ ఎలా అయితే దొరికిందో అక్కడ పడింటే ఈరోజు అఖిల్ అన్న మార్కెట్ అక్కడ ఎలా ఉండేది? అది నా కన్సర్న్ సార్. అంటే యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా నా పెయిన్ అంతే. అరే వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేసి ఇంత లవ్ చేస్తున్నాం, మనకు అక్కడ పడితే బాగుండు కదా అంటే నేను అక్కడైతే అడిగాను సార్. అనే సీరియస్ నోట్ అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్ని కానీ వాళ్ళని కానీ నేను అడిగాను, సార్ మేము ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తున్నాం ఏంటి అని అంటే వాళ్ళు చెప్పే సమాధానం, మేము థియేటర్లు పెడతామమ్మ, మిమ్మల్ని చూడాలి కదా, మా వాళ్ళు చూడరమ్మా అంటారు. మరి మీ వాళ్ళు చూడరని మీరు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తే ఇంక మనం ఏం చేస్తాం సార్? మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బాహుబలి చూశారు కదా, తమిళ బాహుబలి బ్రహ్మాండంగా చూశారు కదా ఆ టైం సార్. బాహుబలి అనేవి అవి ఎక్సెప్షనల్ సినిమాలు సార్. ఇప్పుడు బాహుబలి అన్నది యూనివర్సల్గా, ఇప్పుడు కేజీఎఫ్, బాహుబలి అన్నది, కాంతార అన్నది, ఇవన్నీ ఒక్కసారిగా ఇండియా వైడ్ షేక్ అయిపోయేది, అంతా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతుంటాయి సార్. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద ఫిలిం రెగ్యులర్గా రిలీజ్ అవ్వాలి అని అంటున్నాను. ఇప్పుడు మనకు తమిళ సినిమాలు అన్నీ మన ఇక్కడ రిలీజ్ అయ్యేటి అన్ని బ్లాక్ బస్టర్స్ కాదు కదా సార్. కరెక్ట్. డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా ఉంటాయి కదా. నేను ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం రేంజ్ అంటున్నాను, రెగ్యులర్ రిలీజ్ అంటున్నాను. వెరీ గుడ్, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు విశాలన్న సినిమాలు ఉన్నాయి, మనం అన్ని ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి కదా. సో అన్ని 15 హీరోస్ అంటున్నాను సార్, ఒకరు ఇద్దరు కాదు. నేను తమిళ్లో అక్కడ ఎందుకు నేను మాట్లాడతానంటే సార్, తమిళ్లో నేను 1 year జాబ్ చేశాను సార్. అక్కడ తమిళ సినిమాలు నేను సెలబ్రేట్ చేశాను. అక్కడ తెలుగు సినిమా హీరో రిలీజ్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకని నేను ఈ విషయం మాట్లాడుతాను. నేను అక్కడ జాబ్ చేసినప్పుడు మన తెలుగు హీరో సినిమా రిలీజ్ అవుతుంటే అక్కడికి నేను వెళ్తుంటే అక్కడ ఏమి ఉండదు సార్. అదే ఇక్కడ తమిళ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. యాజ్ ఏ తెలుగు సినిమాల వల్ల నా రిక్వెస్ట్ అంతే, ఇట్స్ నాట్ ఎనీథింగ్. నేను తప్పులేదు సార్, నేను నన్ను అడిగిన ప్రతిసారి ఈ విషయం చెప్తాను, ఎందుకంటే ఇట్స్ ఎ రైట్. అది ఉంటే మంచిది అనేది థింగే సార్. వ్యాలిడ్ పాయింట్. ఒక రెగ్యులర్గా మనకు అక్కడ రిలీజ్లు ఇస్తూ ఉంటే అలవాటు చేస్తే, ఈరోజు అది కిరణ్ బోరంకి దక్కకపోవచ్చు, రేపు నా తర్వాత వచ్చే జనరేషన్ హీరో ఎవరో ఉంటారు, వాళ్ళకైనా ప్లాట్ఫామ్ దొరుకుతుంది కదా సార్. అలవాటు చేయాలని మనకి ప్రతి సినిమాకి అక్కడ ఒక 100 థియేటర్లు 200 థియేటర్లు లేదు 50 థియేటర్లు అయినా సరే, ఈ తెలుగు హీరో సినిమా కూడా ఇక్కడ రిలీజ్ అవుతుందిరా అని వస్తే
ఆబ్వియస్లీ సినిమా బాగుందన్నప్పుడు ఇప్పుడు కోయంబత్తూరు లాంటి ప్లేస్లోనో మధురై లాంటి ప్లేస్లోనో మన సినిమా రిలీజ్ అవుతుంటే ఇదేదో స్ట్రీట్లో వెళ్ళాడు అనే సినిమా బాగుందంట కదా ఎవడ మోహన్ రావు ఇదని వెళ్తుడు. అవును, అక్కడ మన సినిమా నచ్చితే వాడు నెక్స్ట్ సినిమాకి టికెట్ బుక్ చేస్తారు, అలవాటు పడతాడు కదా సార్. అవును, మనకి ఇక్కడ రాగానే పోలేదు సార్, మనం అలవాటు పడతాం. అలవాటు పడ్డాం. అది ఇప్పుడు నిజం మరి సార్. మీరు ఇప్పుడు అలవాటు చేసే క్రమంలో ఉమ్. మీ సినిమాతో నెక్స్ట్ సినిమా మీరు డైరెక్ట్ చేస్తున్నారు, సార్ భారీ నేను budget సార్ సినిమా అంటున్నారు నేను కాబట్టి- ఏమన్నా అంటే సార్ నేను ఆ. ప్రయత్నిస్తున్నాను సార్. ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. నాకు అక్కడ ఒక సినిమా అక్కడ హీరో ఇక్కడికి వచ్చి రిలీజ్ చేయాలంటే మన ప్రొడక్షన్ హౌస్లో అన్నీ రెడీగా ఉన్నాయి సార్. అవును, మేము పెద్ద రిలీజ్ ఇస్తాము, అసలు మీకు ఎక్కడ లేని మీకు పిఆర్ ఇస్తాము చేస్తామని మన వాళ్ళు రెడీగా ఉన్నారు. మనకు అక్కడ ఎవరు రెడీగా లేరు కదా సార్. లేరంటే నేనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమాకి మ్మ్. తమిళనాడులో ఒక 50 థియేటర్లు 100 థియేటర్లో మ్మ్. మీరే ఆ ఏరియా మొత్తం కొనుక్కుని మీరే రిలీజ్ చేశారు అనుకోండి, ఓన్ రిలీజ్ మ్మ్. మీ ఓన్ రిస్క్ మీద. ఉమ్, అంటే ఇప్పుడు ఎవరినో రిస్క్ తీసుకోమనే బదులు ఉమ్, ముందు ఉమ్, అలవాటు చేసేటువంటి క్రమంలో ఉమ్. మీరే దాన్ని మీరు నేను రెడీ సార్ అన్న, స్టార్ట్ నేను కాకి నేను చేస్తారు. రెడీ, కా సినిమాకే నేను రెడీ. నాకు ఒక్క రూపాయి అడగలేదు నేను, నాట్ ఈవెన్ 1 రూపీ వద్దు నాకు. ఇప్పుడు అయినా ఇవ్వలేదు థియేటర్ అవ్వలేదు సార్ అన్న. 5 థియేటర్లు రిలీజ్ అయింది సార్, అది తెలుగులో. తెలుగు సినిమా, మన సినిమా తెలుగు వాళ్ళకి కూడా ఎందుకు చూడడానికి అవ్వలేదు అంటే screen నేను లేదు. అనేది ఇప్పుడు రెంట్ కట్టేది థియేటర్ లేదంటున్నారు సార్. ఓహోహో అంటే ఏదో మా రిలీజ్ ఉంది, మా రిలీజ్ పెట్టుకొని మీకు ఎందుకు ఇస్తాం అన్నారు. అక్కడ అమరన్ ఉంది, అప్పుడు మాకు అమరన్ ఉంది, మేము ఎందుకు ఇస్తాం అంటారు. ఏది లేకపోతే ఇచ్చేవాళ్ళు ఒకవేళ తెలియదు సార్, అమరన్ మనకు తెలియదు. తెలియదు. ఆ టైంకి అయితే అమరన్ ఉంది. సో అక్కడ వాతావరణం మాత్రం మనకి గేట్లు క్లోజ్ చేసే ఉన్నాయనేది మీకు అనిపిస్తుంది. ఏ రకంగా నాకు చూసినా. అనిపించడం ఏంటంటే సార్, అదే నేను పెద్ద మాటలు మాట్లాడగడు సార్, ఎందుకంటే అంటే బిజినెస్ ఇన్వాల్వ్ అయింటారు. ఇక్కడ ఎవరైనా అందరూ డబ్బు బిజినెస్ కోసమే ఇన్వాల్వ్ చేస్తారు, ఇన్వాల్వ్ అయింది అయింటారు. ఇప్పుడు బిజినెస్ ఇన్వాల్వ్ అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. అక్కడ రెంటల్ బేసిసే కదా నడిచేది, రెంటల్ కొంతను అవును. మన పర్సంటేజ్ కూడా ఉందా? ఆ పర్సంటేజ్ ఏమో తెలియదు సార్ నాకు. నేను మాట్లాడినప్పుడైతే రెంటలే. రెంటలే కదా, రెంట్ కట్టేస్తున్నప్పుడు థియేటర్ ఇవ్వడానికి సమస్య ఉంది. ఒకవేళ అమరం లేదు అనుకుందాం అలాంటి సమయంలో, అంటే వాళ్ళకి ఏదైనా నేను అడగలేదు కాబట్టి నాకు తెలియదు సార్. అంటే వాళ్ళకి భాషా భావం ప్రాంతీయ భావంతో ఏమన్నా మన గేట్లు మూసేస్తున్నారు అనుకోవాలా ఒకవేళ? లేదు సార్, అలా నేను అనను. కానీ ఆ. ఆ టైంలో అయితే అది అమరన్ ఉందని మనం చేయలేమని అన్నారు సార్. ఉమ్. అంతే, అంతే గురించి. ఉమ్. అదే సార్, నేను ఫైనల్ స్టేట్మెంట్ నేను ఏమంటాను సార్ ఈ టాపిక్ ఎప్పుడు, వి Yeah. లవ్ తమిళ ఆడియన్స్, ఆ. వి లవ్ తమిళ్ సినిమా, వి Correct. లవ్ తమిళ్ హీరోస్. జస్ట్ ఐమ్ రిక్వెస్టింగ్ సేమ్ 50% ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఉమ్. అని అంతే. మాకు ఏంటంటే మా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అక్కడ చూడకుండా ఉమ్. మమ్మల్ని మీరు థియేటర్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని ఒక చిన్న కోరిక. వ్యాలిడ్ అండి, ఎందుకంటే నేను అక్కడ తమిళ సినిమాలు నేను సెలబ్రేట్ చేశాను సార్. నేను Yeah. చెన్నైలో వర్క్ చేసినప్పుడు మనకు ఉంటుంది కదా సార్, మన సినిమా అక్కడ రిలీజ్ చేస్తే మనము ఉంటాం కదా. ఇప్పుడు స్టేట్కి భాషకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం ఎవాల్వ్ అవుతున్నాము. Hmm. అన్ని చోట్ల అంతా దొరికితే బాగుండు అని అంటే, అలాంటప్పుడు నువ్వు కేజీఎఫ్ బాహుబలి తీయని అడిగితే దానికి దగ్గర సమాధానం లేదు. కేజీఎఫ్ బాహుబలి తీస్తాం, కానీ ఇప్పుడేంటే అందరికీ దొరకదు కదా సార్. Yeah. అందరికీ అని ఉంటుంది. సరే, ఈ సినిమాలో మీ చేతికి ఉన్న కడియం కూడా చాలా పెద్ద పాత్ర పోషించిందట. అవును సార్, ఇది వెరీ క్రూషియల్ అండి. థింగ్. చూడొచ్చు సార్ అది? అయ్యో ప్లీజ్, ఇది స్పెషల్గా చేయించారు సార్. ఆహా, ఇలా చూస్తుంటే ఏం తెలియట్లేదు. మరి సినిమాలో దీని వెనకాల ఉన్నటువంటి ఎమోషన్ ఏంటో చాలా గట్టిగా ఉంటుంది సార్. ఇది బహుశా హీరోయిన్ మీకు ఇస్తుందండి. అది చూడండి సార్ సినిమాలో. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది మాత్రం ఇది గుర్తు. ఆడియన్స్ మనం సినిమా చూసిన తర్వాత తెలుసుకుంటాం ఈ కడియం వెనకాల ఉన్నటువంటి ఎమోషన్ ఏంటో. చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటివి మనకి సినిమాలో ఉండేటువంటి ప్రాపర్టీస్. థ్యాంక్ యూ అండి, మమ్మల్ని దీన్ని ముట్టుకొని ఇచ్చినందుకు. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, సార్ మీ మీద 2 అభియోగాలు ఉన్నాయి. చెప్పండి సార్. ఒక అభియోగం ఏంటంటే ఉమ్, మీ సినిమా బిజినెస్ కానీ కలెక్షన్స్ కానీ ఎక్స్ అయితే ఉమ్, మీరు 3x చెప్పుకుంటారు, ఉమ్, అంటే ఒక 3 రెట్లు ఎక్కువ చెప్పుకుంటారు అని ఉమ్. ఒక టాక్. ఉమ్. అదేంటి టాక్ నిజమా? అంటే ఇలా చెప్పుకుంటే నాకు తెలిసి ఇప్పటికి నావి 8 బ్లాక్ బాస్టర్స్ అని వేసేసి ఉండాల్సింది సార్. నేను ఇప్పటికి రిలీజ్ అయిన 11 సినిమాలు అలాగని చెప్పుకున్నట్టు అది నాకు రాక, ఫస్ట్లో నా సినిమాలు బడ్జెట్లు కలెక్షన్లు నేను ఈక్వల్గా పెట్టాలి, ఇలా పెడితే మనకి హిట్ స్టేటస్ ఇలా పడుతుందని తెలియక అప్పట్లో పెట్టలేదు అంతే సార్. రాజావారి రాణి గారి బడ్జెట్కి దాని కలెక్షన్లకి అది నిజంగా బ్లాక్ బస్టర్. కానీ మీరు చెప్పుకోలేదు లిటరలీ అంటారు. చెప్పలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం బడ్జెట్కి లాక్డౌన్లో అప్పుడు ఎంత సార్ మనకి 70 రూపీస్ టికెట్, ఒక చైరు ఏదో ఇవన్నీ ఉన్నాయి కదా సార్. వీటిలో ఎంత కొట్టిందో అందరికీ తెలుసు సార్. అంటే కొనుక్కున్న ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్కి కానీ రూపాయి కొంటే 3 రూపాయలు వచ్చింది ఎస్ఆర్ కళ్యాణ్, అది అందరికీ తెలుసు. అప్పట్లో నాకు అది అంత పోర్ట్రే చేసుకోవాలని నాకు తెలియదు, లెక్కలన్నీ తెలియదు అప్పుడు. ఏదో సినిమా చేయడం అది లిటరలీ. సెబాస్టిన్ విషయానికి వస్తే సినిమా బడ్జెట్ సెబాస్టిన్ 2 కోట్లే. 2 కోట్లలో తీసిన ఒక సినిమా. అప్పటికి సెబాస్టిన్ అంతా కలిపి థియరిటికల్ నాన్ థియరిటికల్ అంతా కలిపి అప్పట్లో సెబాస్టిన్ 8 crores వచ్చింది. అంటే ఎంత సార్ అది, ఎంత బ్లాక్ బస్టర్ కింద కదా లెక్కల పరంగా మాట్లాడుకుంటే. అది ఇప్పుడు నా కెరీర్లో డిజాస్టర్ కింద వేశారు కదా. అది నాకు మాట్లాడడం రాక, చెప్పడం రాక, అది ఈవెన్ సమ్మతమే కూడా తీసుకోండి. సమ్మతమే మేడ్ విత్ ద బడ్జెట్ ఆఫ్ 2.5 CR. సమ్మతమే మొత్తం అంతా కలిపి థియరిటికల్ నాన్ థియరిటికల్ కలిపి more than 7.5 CR వచ్చింది. అంటే అది ఎంత సార్ అది?
ఇవన్నీ రాక తెలియక అదే ఇప్పుడు 7.5 వచ్చింది 8 వచ్చింది అనేది అది మీరు చెప్పారు అసలు చెప్పలేదు కదా సార్. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ మీకు. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నాకు అది తెలియక ఇలా చేయాలి ఇదని తెలియక ఎందుకంటే బయటకు ఒక నెంబర్ ఇచ్చేస్తారు సార్. ఇప్పుడు సెబాస్టియన్ సినిమా 7 కోట్లు పెట్టి తీశారు సెబాస్టియన్ అంటారు. ఎందుకు అవుతుంది సార్ సెబాస్టియన్కి 7 కోట్లు? అదేం అవ్వలేదు. సో ఇప్పుడు ఉంది. ఎంత పెద్ద హిట్ మీకు తెలిసి నేనేం చెప్పేది. ఇప్పుడు ఎక్కడ చూసినా లెక్కలు బిగ్గెస్ట్ హిట్. అంత కాంపిటీషన్ లో ఎక్కడ బీసీ సెంటర్ లో తీసుకుంటే ఎక్కడ చూసినా కాయ్ ఇస్ డామినెంట్ ఇన్ ఎవ్రీవేర్. కానీ ఆ నిర్మాత గోపాలకృష్ణ గారు మొన్న ఈ మధ్యన మాట్లాడుతూ కా మూవీ వల్ల ఆర్టిస్టులకి మంచి పేరు వచ్చింది అంతే, అంత మించి ఏమి మిగలలేదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన సినిమా. సార్ అంటే సినిమా ఇప్పుడు నేను గోపాలకృష్ణ గారి గురించి నేనేమి మాట్లాడాను సార్. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ ఐ ఫీల్ కొన్ని విషయాలు మీడియా ముందు కొన్ని విషయాలు అసలు మాట్లాడకూడదు. బట్ కా పరంగా వచ్చేసరికి ఏంటి అని అంటే ఇట్స్ ఎ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్. కానీ మేము సినిమాకి పెట్టిన ఒక బడ్జెట్ ఉంటుంది కదా సార్, అప్పట్లో పెట్టిన దానికి ఇది సినిమాని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాం. సో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే థియేటర్లో ఆడిందో డబుల్ త్రిబుల్ ద ప్రాఫిట్ అందరికి కా సినిమా. ఎవరికి అందరికి కొన్న వాళ్ళకి కానీ అందరికి. సో అది ఇప్పుడు ఆయన నిర్మాత గారు తక్కువ అమ్మారు ఒకవేళ ఉన్నా అంతే సార్. ఇప్పుడు నా ముందు సినిమా ఫ్లాప్ సార్ నాది. నా ముందు సినిమా నా ప్రీ బిజినెస్ అంత అవ్వదు కదా సార్. ఇప్పుడు నా ముందు సినిమా అన్నప్పుడు వచ్చింటాయి సార్. అంటే నేను అన్నది ఓవరాల్గా హ్యాపీ. బయటికి ఇప్పుడు కొన్నిసార్లు ఏమనుకుంటాం సార్, ఇప్పుడు నిజంగానే 100 కోట్లు కొట్టినా అందరూ ఏమనుకుంటారు, ప్రొడ్యూసర్కి అమ్మ 100 కోట్లు మిగిలిపోయింది అనుకుంటారు. 100 కోట్లు ఎందుకు మిగులుతారు సార్? రేపు సినిమా 100 కోట్లు కొట్టినా కానీ ప్రొడ్యూసర్కి అన్ని పోయి కట్టింగ్లు పోయి అన్ని పోయి అంత అందరికి పనిచేసి షేర్లు హైర్లు అన్ని పోయి 10 కోట్లు మిగులుతుందా? అంతే ఉంటుంది కదా సార్. అలా ఆ ఉద్దేశం అదే తప్ప అంతకు మించి ఏముంటుంది సార్. అంటే కాయ్ ఇస్ ఏ వెరీ బిగ్ హిట్. కేరాంప్ ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. మనం చెప్పేది ఏముంటుంది సార్, ఆ లెక్కలన్నీ ఎవరిని అడిగినా ఇదిగో మనకు సైట్లే ఉన్నాయి కదా సార్, అక్కడ కలెక్షన్లు అన్నీ వచ్చేస్తాయి కదా. బుక్ మై షోలో చూసినా కూడా తెలుసు, అంతే తెలిసిపోతుంది కదా సార్. అండ్ నేను ఇంకోటి ప్రొడక్షన్ ఆఫీస్లో ఏదో నెంబర్లు వేసుకుంటున్నారో దాని మీద కూడా నేనేమి మాట్లాడను సార్. ఎవరి తాపత్రయం వాడి సార్. ఇలా రేపు థియేటర్కి ఆడియన్స్ రప్పించడమే కష్టమైపోతుంటే డబ్బులు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. కరెక్ట్. ఇప్పుడు ఒకరు వచ్చి 90 వేసుకున్నాం, 70 వేసుకున్నాం, 60 వేసుకున్నాం అంటే అక్కడ పెట్టింది రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు అప్పుడు నాకు తెలిసి ఆ మైండ్ సెట్ ఏం రన్ అవుద్ది అంటే నేను ఏదో ఒకటి చేసుకుని నా సినిమాకి నేను పెట్టుకుని డబ్బులు జనాలు రప్పించి నేను చూడాలరా. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆడియన్స్ సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేదంటే చూడరు. ఓ పక్క సినిమాని వేసుకునే వాళ్ళకి అందరూ ఉంటారు. ఇన్ని దాటి మన రికవరీ రావడం ఎలా అనే తాపత్రయంలో 100 చేయాలనిపిస్తుంది ఆ టైంలో. ఎవరి తాపత్రయం వాళ్ళు సార్ ఇక్కడ అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదా సార్. కరెక్ట్. అభియోగం నెంబర్ 2కి వెళ్దామండి. వెళ్ళిపోండి సార్. ఇదేంటంటే నో ప్రాబ్లం సార్, అడగండి సార్ ఏదైనా. ఇదేమిటంటే మీరు బిహైండ్ ద సీన్స్ అని అప్పుడప్పుడు కొన్ని చిన్న రీల్స్ వస్తూ ఉంటాయి మీవి. నాగా ఏదో అలా ఆ గొడుగు పక్కన పెట్టి లోపలికి వెళ్తారు, స్టైల్గా క్యారవాన్లోకి ఎంటర్ అవుతారు. ఇవన్నీ కూడా ప్రీ స్టేజ్డ్ న్యాచురల్గా పెట్టినట్టుగా పెడుతూ ఉంటాడు ఈయన. స్టార్డమ్ పెంచుకోవడం కోసం చేస్తున్న పనులు ఇవి అని. సో అది నిజంగా అలాంటి అవసరం ఉందా? అది మనము చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీడియా ముందుగానే ఎక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నిజమైతే అది జనాలకు అర్థమైపోద్ది. లేదు ఫేక్ అయితే ఏదో రోజు అడ్డంగా దొరికిపోతాం. నేను ఎప్పుడు అంతే సార్. ఐ బిలీవ్ ఇప్పుడు నేను ఉన్నాను, నాలో అయితే మార్పు ఉండదు. ఫస్ట్ డే నుంచి ఎలా ఉన్నానో నేను అలాగే ఉంటా. అది అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలా అయినా అర్థం చేసుకుని. నా నమ్మకం ఏంటంటే మనం మనలా ఉండిపోయామనుకోండి, ఈ రోజు తిట్టుకుంటాడు, ఇది ఫేక్ రా అనుకుంటాడు అనుకుంటాడు. కానీ ఏదో ఒక రోజు నిజమైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం కానీ ఎంతసేపు నటించగలం సార్? బయట స్క్రీన్ దగ్గర ఏంటో నటించగలం, కానీ బయట ఏదో రోజు దొరికిపోతాం సార్. ఎందుకంటే కెమెరాలు 360 డిగ్రీస్లో ఉంటాయి. ఏదో రోజు దొరికిపోతాం. బట్ నా వరకు అయితే నేను ఎప్పుడే చేయను సార్. అది అవసరం లేదంట. అట్లీస్ట్ నేను బయట నా అలా ఉన్నాం, కెమెరా ముందు యాక్ట్ చేయాలి అలాగో అయిపోయింది. బయట ఎప్పుడు నేను అలా ఉంటాను సార్. అది చూసేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇంకేం చేయలేదు. అండ్ ఇంక నేను ఏంటంటే ఐ కేమ్ టు పాయింట్, ఇంక నేను ఎక్స్ప్లెనేషన్ అలాంటి వాటికి ఇవ్వద్దు. ఇప్పుడు మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇది ఎవరు నమ్మరు. ఇన్ని సినిమాలు వచ్చాయంటే అది అని అంటారు. అంటే ఇంత కష్టపడి వచ్చి ఇంత చేసి వచ్చినా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే దాంట్లో లేరు అని అంటే మనం ఏం చేస్తాం సార్? ఇంకేం చేయలేం కదా. అలాంటివి ఇవ్వకూడదు సార్. ఇస్తే మనకి వాల్యూ తగ్గిపోతుంది. కానీ ఉన్నా కూడా తప్పే ఉందండి. ఇప్పుడు ఇవాళ రేపు పిఆర్లో ఇప్పుడు మనకి చాలా మంది ఎయిర్పోర్ట్స్ దగ్గర అక్కడ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చిన్న షార్ట్స్ వస్తూ ఉంటాయి సార్. ఎయిర్పోర్ట్లో తీసేటివి అయితే ఖచ్చితంగా మేము చెప్పి తీర్చుకున్నది అన్ని ఎయిర్పోర్ట్లో కొన్ని తెలియకని ఎవరో తీస్తారు. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మేము వచ్చేది, మేము టీం వెళ్తున్నప్పుడు తీసేది మేము చెప్పి తీర్చుకున్నది. అది ఫ్యాక్ట్. అది పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. దాంట్లో ఏమీ లేదు. అప్పుడు మేము అద్దాలు పెట్టుకుంటామా తీసుకుంటామా ఏంటి అన్నది ఎవరి బిహేవియర్ తాలూకు అది ఉంటుంది తప్ప అది మాత్రం మేము తీర్చుకునేది, దాంట్లో డౌట్ లేదు.
కానీ న్యాచురల్గా కొన్ని దొరికేటి తీసేటి గొడుగు తీయండి అన్నది అది మనకు తెలియదు సార్. ఇప్పుడు నాకు నీళ్ళలో కూడా గొడుగు పెడితే నాకు ఫస్ట్ విరక్తి పడుతుంది. ఇప్పుడు ఏం అంత బిల్డప్ ఎందుకు ఇప్పుడు మనకి తీయండి అని మా వాళ్ళు నేను సీరియస్గా తిడతాను. ఎండలో గొడుగు పట్టమంటాను నేను. ఎండలో గొడుగు ఎదురు కెమెరా తీని లేకపోయినది నాకు గొడుగు అయితే కావాలి కదా సార్. రేపు అట్ ఎండ్ ఆఫ్ ద డే మొహమే నాకు రేపు స్క్రీన్లోనే బాగా కనపడాలి. ఇప్పుడు నేను ఆడ కెమెరా తీస్తున్నారు కదా, నాకు వీడియో ఎండలో గొడుగు తీసే నేను నడుచుకుంటూ వచ్చాను అనుకో, అట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇది ఇంపార్టెంట్ కదా సార్. నీడలో గొడుగు పట్టడం ఎందుకు అన్నది నా పాయింట్. ఆడ నీడ ఉంది, ఇప్పుడు క్యారవాన్ ఎటు దిగుతున్నాం, ఆడ 4 స్టెప్పులు ఆడ స్టూడియో ఉంది, ఈడికి గొడుగు పట్టడం ఎందుకు, మనము బిల్డప్ కొట్టుకోవడం కాకపోతే వద్దు అని అంటాను. ఆ టైంలో అది క్యాప్చర్ ఏంటంటే మనకు తెలియదు. అది ఇంకా డిపెండ్ సార్. నేను మళ్ళీ అదే బిలీవ్ చేస్తాను కదా సార్, మనం మనలా ఉన్నాం అనుకున్నా అనుకోని వెరీ హ్యాపీ ఎనీథింగ్ అనుకోని అంతే. ఇప్పుడు అభియోగం నెంబర్ 3 కూడా ఒకటి తట్టింది ఇప్పుడే, ప్రాసెస్లో తట్టింది. ప్రాసెస్లో మీరు మీ ఫేవరెట్ హీరోలని సందర్భానికి తగ్గట్టుగా మారుస్తూ ఉంటారు అని. అంటే ఒకసారి చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్తారు, ఐ మీన్ టు సే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పారు సార్. అలా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఆది సినిమా అని చెప్పారు. అంటే ఎందుకు అలాగా? అంటే ఎప్పటికి మార్చను సార్, ఎప్పటికి ఎవరు మీ ఫేవరెట్ హీరో? నేను ఒకే ఒక హీరో నేను ఫ్యానిజం చేసిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్ గారు. అది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు జాబ్ చేసే రోజుల్లో అప్పుడు నేను చేశాను. అంతకుమించి నేను ఏ హీరోని నేను ఇంతకుముందు ఫ్యాన్ అని నేను చెప్పను. కానీ ఆది సినిమా చూసి హైప్ ఫీల్ అయ్యానని చెప్పి ఆది సినిమా చూసి చొక్కాలు చింపేసుకున్నాను. ఎన్టీఆర్ గారి సినిమా ఆది ఏంటి సార్, సాంబా సినిమాకి వెళ్ళి పేపర్లు ఇసిరేసాను. సమ్మర్ సింహారెడ్డి నరసింహన్ నా ఫేవరెట్ ఫిలిమ్స్. చిరంజీవి గారు చరణ్ అన్నకి అన్నీ చేశాను, అన్నీ ఉంటాయి. కానీ ఒక హీరో అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే ఎనీ టైం నేను అతని పేరే చెప్పాను. ఇప్పుడు నేను ఒక్కసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఏమీ లేదు సార్. నేను హ్యాపీగా నా పని చేసుకున్నాను. నేను హీరోగా నాకు కష్టాలు తెలిసిన తర్వాత ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హీరో. నాకన్నా యంగ్ హీరో కానీ నాకన్నా పెద్ద హీరో కానీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ విత్ ఈక్వల్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఏ రోజు మాట్లాడేటప్పుడు గారు కానీ ఇది కానీ ఆ రోజులు పోయాయి. ఏ రోజులో నేను ఈ ఫీల్డ్కి రాకముందు నేను సినిమాని పిచ్చి చూసేటప్పుడు వన్ అండ్ ఓన్లీ నేను ఎప్పుడు అడిగినా ఏంటంటే సార్ జీవితంలో ఎంతైనా ఎదగచ్చు, ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు, ఏంటైనా వెళ్ళొచ్చు, మనం చేసిన పని అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేను ఈ పేరు చెప్తే నాకు ఏమవుతుందా ఏమొస్తుందా అన్నది నాకు అనవసరం సార్. బట్ నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే నేను చేశాను, అది ఎప్పుడు నేను హానెస్ట్గా చెప్తాను. ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నా ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తున్నాను. చిన్న లేదు పెద్ద హీరో లేదు, అందరి హీరోలకు ఒకే రెస్పెక్ట్ ఇస్తాను, ఒకే గౌరవం ఇస్తాను. చాలా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ అందరి హీరోలకు నేను ఎంజాయ్ చేసి చెప్తాను సార్. అంటే నాకు ఇలా ఎప్పుడన్నా హీరోల గురించి అడిగినప్పుడు నేను హీరోని అయిపోయాను కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే ఎందుకులే మనము మాట్లాడచ్చా లేదని ఆలోచించాను సార్. నన్ను అడిగినప్పుడు యాజ్ ఏ ఊర్లో నేను ఎంజాయ్ చేసింది చెప్పడంలో తప్పలేదని నేను ఫీల్ అవుతాను. ఎనీ సినిమా నేను గోల పెట్టాను, ఎంజాయ్ చేశాను, ఉన్నట్టు చెప్పేద్దాం. అందరూ అంతే కదండి. ఇప్పుడు చాలా సినిమాలు అందరం అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం, అంతే కదా సార్. బట్ ఫేవరెట్ యాక్టర్ ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాలకు మేము సెలబ్రేట్ చేసిన ఎన్ని ఉంటాయి. నా ఫ్రెండ్ మహేష్ బాబు గారికి కల్ట్ కోర్ ఫ్యాన్. మేము వెళ్ళి మహేష్ బాబు గారు ఈక్వల్గా వెళ్ళి మేము ఎన్ని గొడవలు పడతాం, బాగాలేదురా ఇది లేదురా అని కావాల్సిన మా ఫ్యాన్ వర్స్ మాకు ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము అందరి హీరోలకి సెలబ్రేట్ చేసేసాం సార్. ఫేవరెట్ హీరో ఒకరే ఉంటారు, 3-4 పేర్లు చెప్పుకోవడం ఒకరు, కానీ అందరికీ సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు నా సినిమా ఉన్నారు సార్, నా సినిమాకి వెళ్ళేది అందరూ ఎవరు, అందరి ఫేవరెట్ హీరోలు వెళ్తారు. ఇప్పుడు కిరణ్ అబ్బోరం కల్ట్ కోర్ ఫ్యాన్స్ అంటే ఎంతమంది ఉంటారు సార్? ఒక 20% మంది ఉంటారా? నా కెరియర్లో ఈ 5 yearsలో నేను 20% మందిని సంపాదించుకునేటాను, అంతే కదా. ఇంకొక న్యూట్రల్ ఆడియన్స్ ఒక 30% వెళ్తారు అనుకున్నాం. ఇంకొక 50% అందరి హీరో ఫ్యాన్సే కదా సార్. కిరణ్ అబ్బోరం సినిమా కిరణ్ అబ్బోరం ఫ్యాన్సే చూడట్లేదు కదా సార్, అందరి హీరో ఫ్యాన్స్ వెళ్తేనే అవుతూ ఉంటుంది కదా. సో ఆ మాట ఎప్పుడు మార్చాను సార్. ఎనీ టైం ఒకే హీరో ఫ్యానిజం చేశాను. ఆ రోజుల్లో అది ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు, విలన్గా చేసే ఆలోచన ఏమన్నా ఉందా సమీప భవిష్యత్తులో? ఏమన్నా విలన్ రోల్ ప్రస్తుతానికి అయితే లేదు. ప్రస్తుతానికి లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయడానికి మీరు ఇష్టపడతారు విలన్గా? సార్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ సార్. ఆపోజిట్ స్క్రిప్టే సార్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు విలన్గా నటించే అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎస్ అంటారు, నో అంటారా? సార్ అదే చెప్తున్నాను కదా సార్, ఆ టైంకి బట్టి ఏంటి మనం ఎలా ఉన్నాము, ఆ టైంకి ఏంటి అన్నదే ఆలోచిస్తాం సార్. అంతే తప్ప అంటే నా ఫేవరెట్ హీరో కదా అడిగారు అని చెప్పి అనేది జంప్ చేయరు సార్. అంటే ఐఎమ్ అట్ ఎ స్టేట్ వేర్ దట్ ఐ నీడ్ టు రెస్పెక్ట్ మై ప్రొఫెషన్. బ్యూటిఫుల్. ఇప్పుడు నేను యాజ్ యాక్టర్గా నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలో నాకు చిన్న ఒక రోల్ వచ్చేసింది కదా, నాకు నచ్చకన్నా అయితే చేయండి సార్. మేబీ ఆ రోల్ నాకు నచ్చితే అది ఇంకా నాకు అడ్వాంటేజ్. ఓ పక్క నాకు నచ్చిన వ్యక్తి, నాకు నచ్చిన రోలు ఆయన సినిమాలో చేయడం. కానీ పవన్ కళ్యాణ్ గారు కదా అని నాకు నచ్చకపోయినా ఏ రోల్ పడితే రోల్ చేయండి. బ్యూటిఫుల్. ఇప్పుడు ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్షన్, రైటింగ్, వీటిల్లో మీకు పర్సనల్గా బాగా మనసుకి దగ్గరైంది ఏది పని?
యాక్టింగ్ సార్. యాక్టింగ్. Hmm. తర్వాత డైరెక్షన్, ప్రొడక్షన్. రైటింగ్ సార్. రైటింగ్. నెక్స్ట్ ప్రొడక్షన్. తర్వాత డైరెక్షన్. ఎందువల్ల అంటారంటే డైరెక్షన్లో శ్రమ ఎక్కువనా బాగా? అలా ఏ లేదు సార్, నాకు ప్రొడక్షన్ మంచిగా అనిపిస్తుంది సార్. ప్రొడక్షన్ ఈజ్ ఆల్వేస్ చాలా బ్యూటిఫుల్ థింగ్ సార్. రోజు సెట్లో ఒక 200 మందికి అన్నం పెట్టడం అనేది పుణ్యం సార్. ఐ బిలీవ్ ఇన్ దట్. రోజు సెట్లో 200 మందికి అన్నం పెట్టడం, 200 మంది కుటుంబాలకి నువ్వు జీతం ఇవ్వడం, వాళ్ళ కుటుంబాలు మీ వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు, ఇది ఒక పుణ్యం ఉంటుంది కదా సార్. అందుకే ప్రొడ్యూసర్స్ అందరూ చాలా పుణ్యం చేసుకున్నారు సార్. చాలా మంచి విషయం. ప్రొడక్షన్ ప్రాపర్గా చేసి నాకు అందరినీ ట్రీట్ చేయడం బాగా ఇష్టం. అందరితో లైట్ మ్యాన్ అనే దగ్గర నుంచి పెద్ద స్టార్ హీరోయిన్ అని హీరో కానీ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం నాకు ఇష్టం. ఈక్వాలిటీని బిలీవ్ చేస్తాను సార్. అందరికి ఈక్వల్ గౌరవం ఇచ్చి అందరినీ ఒకేలా సంబోధించి అలా మాట్లాడి అలా ప్రొడక్షన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి చేసినట్టు ఉంటుంది రోజు అని నాకు బిలీవ్. నాకు అందుకు ఇష్టం ప్రొడక్షన్ చేయాలి. నాకు వీలైనంత సార్ నా ప్రొడక్షన్లో మీరు గమనిస్తే ఎవరినైనా అడగండి, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ ఎనీ లైట్ మ్యాన్ అన్నకు కానీ క్రేన్ అన్నకు కానీ. మేబీ కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి అన్న పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి కంప్లైంట్ ఉండొచ్చు నాకు తెలియదు, కానీ యూ కాల్ టు ఎనీ లైట్ మ్యాన్ అన్న ఎనీ టైం మీరు అసలు మీరు ప్రాంక్ కాలైనా చేసుకోండి. నాకు ఇష్టం వాళ్ళు. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఏందే లేం సార్. మేము యాజ్ ఎ హీరోగా 100 రోజులు సినిమా షూటింగ్ జరిగితే మేము 30 రోజులు మాకు కాల్ షీట్ లేకపోవచ్చు, కానీ 100 రోజులు చేసేది వాళ్ళే. ఒక ఫోకస్ పుల్లర్ అనే దగ్గర నుంచి లైట్ మ్యాన్ అనే దగ్గర నుంచి అది రెస్పెక్ట్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు వీలైనంత, అన్నిసార్లు మనము తెలియదు కానీ నాకు వీలైనంత మాత్రం ఈ రెస్పెక్ట్. అందుకు ప్రొడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చెప్తుంటే అనిపిస్తుందండి, ఏ నిర్మాతకైనా కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బు వస్తే ధనలాభం, అది మనం దాన్ని ప్రాఫిట్ అనొచ్చు, దాన్ని బిజినెస్ అనొచ్చు. లాస్ అయినా కూడా దీని వెనకాల ఇంత పుణ్యం కట్టుకోవచ్చు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే అన్నదాన పుణ్యం అనుకోవచ్చు సార్, అది చాలా నేను నమ్ముతాను సార్. అలాగే ఇప్పుడు వర్క్ ఇవ్వటం, కళాసేవ అనుకోవచ్చు, కళాకారులను గౌరవించడం, ఇదంతా అంటే చారిటీ ఒక రకంగా సార్. ఎప్పుడు ఎనీ సార్ నేను హీరోనైనా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, షూటింగ్ జరిగే ప్రాసెస్లో నేను వన్ ఆఫ్ ద కూలీ. మేబీ నీ మేస్త్రి అవ్వచ్చు, కానీ ఇల్లు కట్టించుకునేది మాత్రం ప్రొడ్యూసర్ గారు. ఆయనే యజమాని. ఆయన యజమాని ఆ రోజు వచ్చే వాళ్ళ స్థాయిని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అందరితో మంచిగా ఉండి ఎవరిని అరచకన్నా అది ఇది సినిమా చేసుకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాడు. ఈ ప్రాసెస్లో ఎవరినైనా అరిచి వీళ్ళతో గొడవలు పడేది అంటే సార్ ప్రొడ్యూసర్ గారిది ఎంత కష్టం అంటే ఐ బిలీవ్ సార్. ఎవడేం చేసినా పడాల్సింది ఆయనే. ఎందుకంటే ఇల్లు కట్టించుకోవడం స్టార్ట్ చేసాడు. మధ్యలో ఎవడికి గొడవలని ఇల్లు కూలిపోయేది ఎవడికి? ప్రొడ్యూసర్ గారికి. ఎన్ని పన్నా అన్ని పడుతూ ఫైనల్గా అయితే ఇల్లు కట్టించుకోలేదు సార్. ఐ బిలీవ్ అందుకే ప్రొడ్యూసర్ గారు అనేది యజమాని సార్ సెట్లో. హీరో అని కూడా ఒక పెద్ద కూలీ అవ్వచ్చు, మేస్త్రి అవ్వచ్చు, డైరెక్టర్ మేస్త్రి అవ్వచ్చు తప్ప ఐ ఆల్వేస్ ఫీల్ దట్. తిమ్మరాజుపల్లి టీవీ మీకు ఎలాగా దాని ఫలితం ఎలా ఉంది మీకు? వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ వెంచర్ ఎంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు వచ్చేసింది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఓటీటీ దగ్గర వచ్చేసిందని విన్నాం. డబ్బులు వచ్చేసింది సార్. ఓటీటీ వచ్చేసింది. మొత్తం వెరీ హ్యాపీ. థియేటర్కల్ అంతగా రన్ అవ్వలేదు. థియేటికల్ అంతా రన్ అవ్వలేదు సార్. మనకు బిజినెస్ పరంగా అంతా హ్యాపీ. అండ్ నేనేం చేశానంటే సార్, నేను సినిమా మీరు గమనిస్తే ముందే నాకు ఆ సినిమా నాకు తెలిసిపోతుంది సార్ ముందే. నేను మీడియా ముందు ఎప్పుడు వీలైనంత వరకు కన్వే చేయడానికి ప్రయత్నిస్తాను. అన్నిసార్లు చేయలేకపోవచ్చు సో మెనీ రీజన్స్ వల్ల. ఆ సినిమా నాది కాబట్టి, నా చేతిలో ఉంది కాబట్టి నేను అలాగే కన్వే చేశాను సార్. ఈ సినిమా నేను వీళ్ళందరూ చాలా యాక్టింగ్ చేశారు, బాగా చేశారు. ఒక ప్రయత్నం, కొత్త ప్రయత్నం. ఎందుకంటే చాలా తక్కువ డబ్బులు పెట్టాను సార్. అది 2 కోట్ల లోపల తీసిన సినిమా. కరెక్ట్. సో తక్కువ డబ్బులతో తీశాను. వీళ్ళందరి కెరియర్లు వీళ్ళందరికీ బాగా సెట్ అవ్వాలని తీశాను. వాళ్ళందరూ హ్యాపీగా అయిపోయారు. నా మీద నమ్మకంతో సినిమా కొనుక్కోవడానికి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నేను అదే చెప్పాను, ఎన్ఆర్ఐ బేసిస్ చేయలేదు సార్ సినిమాకి. అందరితో అడ్వాన్స్ బేసిస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు కొత్త వాళ్ళ మీద ఎలా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఉన్న సినిమా కాదు. ఇది ఒక కొత్త జోనర్, అది ట్రై చేశారు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విత్ ఇన్ 1 to 2 వీక్స్లో అందరికి మనీ రిటర్న్ కొట్టేసాను. విత్ ఇన్ 1 to 2 వీక్స్ నాకు తెలిసి అది అందరికి రిటర్న్ కొట్టేసాను. మీరు ఇచ్చేసాను అసలు ₹1 కూడా పెట్టుకోలేదు. బ్యూటిఫుల్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్, మీ సినిమాలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అవగానే మీరు కలెక్షన్స్ తెలుసుకునేటువంటి ఉత్సాహం చూపిస్తారా, లేకపోతే రివ్యూస్ ఏమున్నాయనేది చూస్తారా మీరు? ఫస్ట్ 100% రివ్యూ ఏంటనేదే చూస్తాను సార్. ఒక జనరల్ ఆడియన్గా ఏమి వస్తుంది అన్నదే చూస్తాను. బట్ మేబీ నాకు అందరూ సార్, మన మీడియా వాళ్ళు అందరూ అదృష్టవశాత్తు అందరూ నాతో బాగానే ఉంటారు, కలుస్తారు, మాట్లాడతారు. నేను అందరూ నాకు అన్న అనేది సంబోధిస్తాను, చాలా బాగుంటారు. ఎందుకో మేబీ నా టైం బాగాలేకనో లేకపోతే ఏమో కానీ నాకు హిట్ అయిన సినిమాలు అన్నిటి సినిమాలకి ఏది రివ్యూలు బాగా రాలేదు సార్.
బాగా రాలేదు. రాలేదు కదా సార్. మ్మ్. మీరు ఎస్ఆర్కే అన్నట్టు రివ్యూ 1.5 ఇచ్చారు, మ్మ్. అది పెద్ద బ్లాక్ బస్టర్. మ్మ్. అసలు వెండ్రో భాగ్యం విష్ణు కథకి అంత పెద్ద రివ్యూలు రాలేదు, అది మ్మ్. మంచి హిట్ అయింది. ఆ టైంలో కాంపిటీషన్ ఉన్న కాకి బాగుందని అన్నారు, కానీ అదర్ 2 ఫిలిమ్స్కి రివ్యూలు ఎక్కువ ఉన్నాయి మన సినిమా కన్నా. మ్మ్. 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 కానీ ఆ కాంపిటీషన్లో కాగొట్టాం. కేరాంకి అయితే అసలు రివ్యూలే లేవు, మ్మ్. కొట్టాం. అదే ఫీల్ అవుతుంటాయి ఇప్పుడు, ఏంట్రా నేను ఇంత బాగుంటాను, అందరితో మంచిగా ఉంటాను, మేబీ సినిమా వీళ్ళకి నచ్చట్లేదా, నా వరకు వచ్చేసరికి ఏంటిది అన్నది ఒకటి ఉంటుంది అవును. మేబీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమనుకుంటానంటే వాళ్ళు నాతో మంచిగా ఉంటారు, నాకు మంచిగా రాయాలని కూడా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కోణంలో నచ్చలేదేమో. బహుశా దాని ఆన్సర్ ఇంకోలా కూడా అనుకోవచ్చు అండి. కిరణ్ అబ్బవరం సినిమా అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుని బారు అంటే చూసేవాళ్ళు ఆడియన్స్ కానీ అంటే ఈవెన్ క్రిటిక్స్ కూడా వాళ్ళు కూడా ఆడియన్సే కదా, ఇక్కడ దాకా పెట్టేసుకుని ఇది పైన దాటితే చాలా గొప్పగా ఉంది అనిపించేలాగా వెయిట్ చేస్తున్నారేమో, అంటే అదే అందుకోవట్లేదేమో అని. అదే ఉంటుంది కదా సార్, ఇది కా సినిమా అది కూడా అలా నా ముందు అనుకున్నారు. అంటే సరే ఇప్పుడు నా ముందు సినిమా పోయింది, కిరణ్ అబ్బవరము కొత్తగా చేయాలరా, బాగా చేస్తే బాగుండరా అన్నది ఉంది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, కరెక్ట్ నాకున్న స్కోప్లో అది. నేను ఐ థాట్ కాకి నేనేం గొప్ప సినిమా ఎవరు దీని సినిమా తీసేసామని మాట ఎప్పుడు చెప్పలేండి సార్. నేను అందుకే ఎప్పుడు నేను కూడా ఏమంటానంటే పాప మన రివ్యూ అన్నాళ్ళు కూడా కిరణ్కి ఇద్దాంరా అని ఉన్న వాళ్ళ కోణంలో వాళ్ళకి నచ్చట్లేదేమో. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద ఆడియన్స్, గుడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇలాంటి దాంట్లో కూడా అన్ని బ్లాక్ బస్టర్లు పడుతున్నాయంటే ఐఎమ్ గ్లాడ్ జనాలు కనెక్ట్ అయ్యారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రివ్యూస్ వాళ్ళు వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఓటీటీలో కూడా మీరు ఎంటర్ అవుతున్నారని చెప్పి విన్నామండి. ఒకటి అవును సార్, సినిమా ఏంటంటే గువ్వల చెరువు ఘాటు, గోల్ చెరువు ఘాట్, జీసీజీ. అవును సార్, జీసీజీ. ఏంటంటే దాని నేపథ్యం ఏంటి? అది మీ ఊరు రాయచోటి దగ్గరే అని చెప్పి విన్నాం. అవును సార్, రాయచోటి దగ్గర గోల్ చెరువు ఘాట్ అని. పాలకో చాలా ఫేమస్, వెళ్ళేదారిలో వస్తూ పోతున్న వాళ్ళు అందరూ తింటారు అక్కడ, చాలా మంది తెలుసుంటారు గోల్ చెరువు ఘాట్ అంటే. అది చాలా ఎక్సెప్షనల్ ఉండబోతుంది సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి షాకర్ ఇన్ సిరీస్ బ్యాక్డ్రాప్లో. జానర్ ఏంటంటే క్రైమ్ అండ్ పొలిటికల్ డ్రామా సార్. అది పొలిటికల్ డ్రామా. భరత్ కమ్మాన చేస్తున్నాడు, నాకు బాగా ఇష్టమైన ఫిల్మ్ మేకర్. నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి అన్నని చూస్తున్నాను, డియర్ కామ్రేడ్ చేశాడు అన్న, వెరీ హ్యాపీ. మన సుధీర్ గారి ప్రొడక్షన్, మన బాపీ గారు, వివేసన్ బాపీ గారిది, చాలా అమెజాన్ ప్రైమ్ చాలా పెద్దగా తీస్తున్నారు. నా వెరీ హ్యాపీ. అసలు నేను ఊహించిన దానికన్నా అది 2-3 రెట్లు బాగా వస్తుంది సినిమా. రోజు సెట్స్కి వెళ్ళినప్పుడు అది జరిగే విధానం కానీ, వాళ్ళు తీసే విధానం కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అండి 8 ఉంటాయి అనుకుంటా సార్. 8. బట్ దాన్ని నేను సినిమాగా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అంత నచ్చేసింది. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ కన్వర్ట్స్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, మేబీ ఇక్కడ చెప్పొచ్చు లేదు నాకు తెలియదు కార్పొరేట్స్ అని, బట్ నా ఫీలింగ్ దురంధర్ అలాంటి డ్రామాలు ఒక 4 hours అయినా చూస్తున్నారు కదా థియేటర్లో. గోల్ చెరువు ఘాట్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రామా. థియేటర్స్కి వచ్చిన తర్వాత వస్తే బాగుంటుంది కదా అనేది నాకు అనిపించింది. ఐ డోంట్ నో హౌ మేకర్స్ దే విల్ టేక్ ఏ కాల్, బికాజ్ ఇట్ ఇస్ కార్పొరేట్ కదా సార్. ఇప్పుడు ఇదేమిటమ్మా మాయా పాటని మీరు సూపర్ డూపర్ హిట్ చేసేసారు, అంటే పాత పాటను తీసుకొచ్చి. ఇప్పుడు చెన్నైలో స్టూడియోలో అలాంటి సర్ప్రైజ్లు ఏమైనా ఉన్నాయా? పాత ఏమైనా వినిపిస్తాయా? ఆ చెన్నైలో స్టోరీలో లేదు సార్. అది పాత పాటలు మేబీ క్లాసికల్గా వినిపించచ్చు, కానీ ఆ సినిమా నేపథ్యమే వేరు సార్. అది మోర్ ఆఫ్ ఇట్స్ ఎ క్లాసిక్ ఫిల్మ్ సార్. ఇప్పుడు మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాలో నా దాంట్లో ఉంటాయి సార్, పుష్కలంగా ఉంటాయి సార్. ఉన్నాయి సార్, చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను తీస్తున్నానంటే నా ఆడియన్స్కి అసలు ఏమాత్రం పుష్కలంగా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వేజన్ వచ్చేసింది కదండి పూర్తిగా, అంటే ఏఏ ఇన్వేజన్ వచ్చింది. దానివల్ల హీరోలు కంగారు పడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అంటే ఏ సినిమాలు వచ్చేస్తే డౌన్ ద లైన్, అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఒక 5 ఏళ్ల తర్వాత అయినా కూడా వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి ఏం కంగారు పడే అవసరం ఏమి ఉండదు సార్. మనం ఊళ్ళో నుంచి పని చేసుకున్నంత వరకు మనం కంగారు పడే అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇమేజ్ ఉంటుంది, మీరు అంటే కిరణ్ అబ్బవరం గారి ఏఏ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ తోటి సినిమా చేసేసుకోవచ్చు మీకు ఏదో రాయల్టీ పే చేసి. అటువంటి అవకాశం వస్తే అట్ ఏ టైం మీరు 10-15 సినిమాలు 100 సినిమాలు కూడా మీరు చేసేయచ్చు ఇంట్లో. అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, మీ ఇమేజ్ చాలా స్టూడియోలో రన్ అవుతూ ఉంటుంది అలాగా. అవునా? అటువంటి రోజు వస్తే మీకు హ్యాపీయేనా? నేనైతే ఐ డోంట్ ఫీల్ హ్యాపీ సార్. ప్రస్తుతానికి ఉన్న మైండ్ సెట్కి, ప్రస్తుతానికి ఉన్న వాయిస్కి మేబీ నేనైతే సెట్కి వెళ్ళి చేస్తేనే ఆ అంబియన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎవరిదైనా బయోపిక్ చేయాలనిపించిన ఫీలింగ్ వచ్చి మీకు ఎప్పుడన్నా కలిగిందంటే వాళ్ళ బయోపిక్ చేస్తే? నాదే బాగుంటుంది సార్. నాదే బయోపిక్ ఆలోచన ఉందా? లేదు ఆలోచన, బట్ చేస్తే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవరికి తెలియని విషయాలు చాలా ఉంటాయి, బాగుంటుంది. అంటే మోటివేషనల్గా ఉంటుంది ఏదన్నా? మోటివేషన్ ఎమోషనల్ అవన్నీ నేను చెప్పను కానీ సార్, ఒక వెరీ రెగ్యులర్ కుర్రాడు కథ, అన్నిసార్లు గొప్ప కథలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. గొప్ప కథ కాంది వెరీ నార్మల్ కథ, వీడు మనోడే కదా, సరదా అయినోడే కదా, పక్కనోడే ఉంటాడు కదా, వీడికేం అంతా బాగానే ఉన్నాడు కదా అని వాడిలోనే చాలా బాధ ఉంటుంది సార్. అది బయటికి చెప్పినప్పుడు గొప్ప కథ అవుతుంది. ఇంట్రెస్టింగ్. ఒకవేళ తీస్తే కన్నా టైటిల్ ఏం పెడతారు? గొప్ప కథ అని పెడదాం. గొప్ప కథ.
ఊరికే నేను తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా ప్లాన్స్ ఉన్నాయండి మీ 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 నెక్స్ట్ సినిమా ఆబ్వియస్లీ పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి బడ్జెట్ పరంగా పాన్ ఇండియా రిలీజ్ చేసే ఆలోచన? అలా వేయలేదు సార్. అలా ఏం లేదు. ప్రస్తుతానికి ఐ వాంట్ టు డూ వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్స్. మ్మ్. ఒకటి చేస్తున్నాను, ఒకటి జీ స్టూడియోస్తో ఒకటి టైప్ అయి పెద్ద సినిమా చేస్తున్నాను. ఆ, ఆ, మన ప్రేరణ గారు జీ స్టూడియోస్ ఇది ఉంది కానీ, బట్ అనౌన్స్ చేస్తున్నాం తొందరగా ఉన్నా కానీ. బట్ ఎందుకో సార్ నా మైండ్ సెట్ ఇప్పుడైతే వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ చేద్దాం. మ్మ్. తొందరపడద్దు, ఆత్రపడద్దు, ఏదో ఇప్పుడే కొట్టేయలేదు కాదు, మంచి ఎంగేజ్లో ఉన్నాం, ఇంకా దగ్గర అవుదాం. మ్మ్. అదృష్టవశాత్తు ఫ్యామిలీస్ కుర్రాళ్ళందరూ బాగా ఓన్ చేసుకున్నారు. ఇంకా ఆ ఎంగేజ్లో ఉన్న కథలు, స్టోరీస్ వెరీ సింపుల్ థింగ్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చేద్దాం. మ్మ్. ఆ స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్ అప్పుడు ఎలాగో తప్పదు. యా, యా. ఇప్పుడు మనం ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం. ఈ బిజినెస్లు, రేంజ్లు, టైర్లు, ఈ గోల్ ఇప్పుడు పెట్టుకోవద్దు అనే జోల్లో ఉన్నాం. మ్మ్. అలాగే కే ర్యాంప్లోనే కదండి మన అబ్బవరం అవును. డాడ్స్ గిఫ్ట్ అని చెప్పి పెట్టారు దాన్ని. అవును అవును. అది అసలు ఐడియా ఎలా వచ్చింది? అది మీ ఇంటి పేరుని డాడ్స్ గిఫ్ట్ అని పెడదామని? అది ఒకప్పుడు ఒక పేజ్ అతను నన్ను ట్రోల్ చేసేవాడు సార్, ఆ, ఒక మీమ్ పేజ్ అతను. ఆ, మీమ్ వేస్తూ ఉండేవాడు, నాకు అర్థమవుతుండేది నా గురించి వేసాడు. దింపాడు అన్న మరి రాడ్ సినిమా అని కింద డాడ్స్ గిఫ్ట్ అని వేసాడు. మ్మ్. డాడ్స్ గిఫ్ట్ కాసేపు స్ట్రైక్ అవ్వట్లే, వేసిందైతే మన గురించే. మ్మ్. కింద ఏంటి డైరెక్ట్గా పేరు పెట్టకన్నా డాడ్స్ గిఫ్ట్ అని పెడుతున్నాడు ఏంటి అనేది క్రాక్ చేయడానికి టైం పట్టింది సార్. ఆ, అప్పుడు ఓకే డాడ్ అంటే అబ్బా, గిఫ్ట్ అంటే వరం కదా, మన గురించారు అదైతే క్లారిటీ అని. బట్ నాని కూడా పట్టుకొని దాన్ని అన్న ఇంట్రడక్షన్ ఇలా చేద్దామన్నా బాగుంటుంది అంటే, ఆ, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆ సినిమా పర్పసే ఎంటర్టైన్మెంట్ సర్వ్ చేయడం, మ్మ్. అందుకని ఆల్ అవుట్ వెళ్ళిపోయాం. మ్మ్. నువ్వు కానీ నన్ను ఏది పెడతావో చెప్పు, ఎలా అయినా వెళ్ళిపోదాం, చేద్దాం. మ్మ్. గోల్ పెట్టించడమే ఆ సినిమా నేపథ్యమైనప్పుడు ఏదైనా కానీ చేద్దాం. యా. మీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్, మ్మ్. వాళ్ళతో టచ్లో ఉంటారు రెగ్యులర్గా? టచ్లో ఉంటాను సార్. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్నాయా లేకపోతే సెమీ ఆర్గనైజ్డ్ ఎలాగా? అంటే యాజ్ ఆఫ్ నౌ శివన్న అని సార్, శివశంకర్ అన్న అని ఈజ్ స్టేట్ ప్రెసిడెంట్ మాకు, నా ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం. మ్మ్. ఆయన చూసుకుంటున్నాడు మొత్తం అంతా. మ్మ్. ముందు నుంచి నన్ను అభిమానించే వాళ్ళు, ఏరియా వైజ్ వాళ్ళు వీళ్ళు కుర్రాళ్ళు అందరూ ఉంటారు. స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఉభయ రాష్ట్రాల? బోత్ స్టేట్స్ తను చూసుకుంటాడు. మ్మ్. ఇంకా దే హ్యాండిల్ ఇట్ సార్, ఏమన్నా ఉన్న చిన్న నేను ఏమైనా చేయగలిగినట్టు కానీ ఇది. మ్మ్. సో ఫైనల్గా చెన్నై లవ్ స్టోరీ గురించి ఫైనల్గా మాట్లాడుకుంటే, ఆ, సో ఇప్పుడు రవి నంబూరి గారుతో జర్నీ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా తీసుకుంటే? వెరీ బ్యూటిఫుల్ సార్. మ్మ్. మోర్ ఆఫ్ డైరెక్టర్ హీరో అనే దానికన్నా ఒక సినిమా మీద అవగాహన ఉండి, మ్మ్. ఒక సినిమాని రూట్ లెవెల్ నుంచి ప్రేమించి, మ్మ్. ఇద్దరు కలిసి చేసే ప్రాసెస్లో డిస్కషన్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. మ్మ్. ఇలా పొద్దున్నే రాగానే ఒక పేపర్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక డైలాగులన్నీ ఇలా చెప్తుంటే, అరే భలే రాశాడు కదా, భలే కనెక్ట్ చేసావు కదా ఆ సీన్కి ఈ సీన్కి, ఇంత క్లుప్తంగా రాశారేంటి, ఇంత మంచి డైలాగ్ పడి ఎన్ని రోజులు అయింది, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉండేవి సార్. మ్మ్. ఈ ప్రాసెస్లో నేను యాజ్ ఏ ఫిలింగా ఎవాల్వ్ అయ్యాను సార్. మేబీ తన ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీకి వచ్చి 12 years 13 years అయి ఉండొచ్చు, 15 years అయి ఉండొచ్చు, నా ఎక్స్పీరియన్స్ 5 to 6 years అయి ఉండొచ్చు. ఇంకా ఎప్పుడు అంతే ఉంటుంది కదా సార్, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ దగ్గర నుంచి మనం ఉన్న నేర్చుకోవడం, జరిగే ప్రాసెస్లో చిన్న డిస్కషన్స్, కాన్వర్జేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఒకటైతే కన్ఫర్మ్గా చెప్పగలను సార్, ఇండస్ట్రీకి చాలా గొప్ప రైటర్ రాబోతున్నాడు, తన పేరు రవి నంబూరి. బ్యూటిఫుల్ సార్, చాలా బాగుందండి మీ ప్రేమ కథ. అంటే మీ చెన్నై లవ్ స్టోరీ ఆడియన్స్ అందరూ కూడా ప్రేమించేలాగా ఉండాలని, అది హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూర్చుని సినిమా మీద మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you. మీ ఇక్కడ చెప్పాలి, నాకు మీ ఉచ్చారణ చాలా బాగా అనిపిస్తుంది సార్. మీ కంఠస్థం కానీ, మీరు మాట్లాడేటప్పుడు వచ్చే మాట కానీ చాలా ఇష్టం. నేను తెలుగు మీడియం స్టూడెంట్. ఇలా తెలుగు ఎవరైనా కొంచెం ప్రాపర్గా మాట్లాడుతూ ఆ కంఠస్థంలో బాగుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పటి నుంచి మీరు మాట్లాడుతుంటే నాకు ఎంతసేపు దాని మీదకి వెళ్తుంది, ఎంత బాగుందిరా ఆయన మాట, ఎంత బాగా వస్తుందిరా అన్నట్టు. నా తెలుగు భాషను అన్నారు కాబట్టి థ్యాంక్ యూ అనకుండా ధన్యవాదాలు. థ్యాంక్స్. ధన్యవాదాలు.